రికార్డ్ అవుతుందా? వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇవాళ అన్ని ఏదో అంటారు కదా, వినాయకుడు పెళ్లికి 1000 విఘ్నాలని. అన్ని ఇవాళ ఎక్కువైంది సార్ మాట. వండర్ఫుల్ డైలాగ్. వండర్ఫుల్ ఎక్కువ వాడుతున్నారు. అదే కదా, వండర్ఫుల్ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే పొద్దున్న 4 నుంచి లేచి రకరకాల పనులు. అసలు ఊపిరి పీల్చుకునేంత టైం లేదు. సరే వచ్చేస్తాను 10ంటికి అనుకుంటే లేదు, రాలేకపోతే సరే కానీ అక్కడి నుంచి మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏమో ఈ జనరేటర్ ఏదో చేంజ్ చేస్తున్నారు. దాంతో జనరేటర్ పని చేసి వదిలేయడం, అసలు కరెంటు పోయింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక పోయిందని వస్తుందని చూస్తున్నాము. 4:30కు వచ్చింది. అమ్మయ్య పోనీ ఇప్పుడైనా అందరినీ మెల్లగా లేపుదాం నిద్ర అనుకునేసరికి మళ్ళీ పోతోంది వస్తుంది. ఆ జనరేటర్ది ఫెయిల్ ఓవర్ స్విచ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్విచ్ కోసం ఇది గోల. ఎప్పుడో 10 ఏళ్ల కింద చేంజ్ చేయించారు. అదంతా అయింది అనుకునేసరికి ఇంతలోకే మా RSSవి రేపటి మీటింగ్ కోసం అందరూ ఏదో డేటా పంపించారు. అదంతా కన్సాలిడేట్ చేసి అదంతా చేసేసరికి 7:30 అయింది. అది వాళ్ళ ఇంట్లో సబ్మిట్ చేసి వచ్చి స్నానం చేసి సంధ్య చేసుకొని ఇలా కూర్చున్నాను అంతే. సో అది జై శ్రీకృష్ణ. అంతరాయ శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనకు ముందు వేదాలు, ప్రమాణాలు. వేదాలు అనేటటువంటివి భగవంతుడిచ్చాడు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని దర్శించారు మన ఋషులు. దర్శించి ఏం చేశారు? వాటన్నింటినీ కూడా అద్భుతంగా అవగాహన చేసుకుని భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం జీవితంలో ఎలా వెళ్ళాలి, ఏమి సాధించాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ అత్యద్భుతమైన మార్గంలో ముందుకెళ్తున్నారు. అలా గురువుల నుంచి శిష్యులకి, శిష్యుల నుంచి మళ్ళీ వాళ్ళ శిష్యులకి అలా జ్ఞాన పరంపర కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న సమయం లోపల ప్రతి యుగం లోపల మనకు ఒక గురువు అనేవాడు లభిస్తూ ఉంటాడు. ఆ గురువు ఇనిషియేటివ్ తీసుకుంటాడు అన్నమాట. ఆయన ద్వారా తర్వాత తరాలకు ఈ జ్ఞానం అంతా అందుతుంది. అలాగా కృతయుగం లోపల కపిలుడు, దక్షిణామూర్తి, ద్వాపర యుగంలో త్రేతాయుగం లోపల మనకు దత్తాత్రేయుడు, ద్వాపర యుగం లోపల వేదవ్యాసుడు, కలియుగంలో శంకర పరంపర, ఇక మిగతా పరంపరలో వచ్చాయి. అయితే ఏదైతే ద్వాపర యుగం వచ్చేసిందో అప్పటికి అర్థమైంది ఏంటంటే ఈ జ్ఞానం అంతా కూడా పూర్తిగా నశించిపోవచ్చు అనేటటువంటి అవకాశం. ఇంకొక విషయము, ఈ రోజు కనుక మధ్యలో ఆగిపోతే మనము గూగుల్ మీట్కి వెళ్తాము, వెంటనే గ్రూప్ లో మెసేజ్లు చూస్తూ ఉండండి. మీరు ఏ గ్రూప్ లో జాయిన్ అయ్యారో ఆ గ్రూప్ లో రెగ్యులర్ గా మెసేజ్లు చూస్తూ ఉండండి. అయితే మరి ఎలాగా ఈ జ్ఞానం అంతా ఎలా వెళ్ళిపోతుంది? ఆయన బాధపడుతున్నాడు, మనుషుల వయస్సు చూస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి ఈ వేదాలలో ఉన్నటువంటి వాటిని కూడా రకరకాల చోట్ల జ్ఞానం ఉంది. వాటిని చక్కగా ఇండెక్స్ చేసి ఇంద్ర సూక్తము, రుద్ర సూక్తము, అగ్ని సూక్తము ఇలా అన్ని చక్కగా ఒక సీక్వెన్స్ లో ఒక ఆర్డర్ లో పెట్టి అద్భుతంగా తయారు చేసి వాటిని సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్ అనే చక్కటి రూపాలలో మనకు అందజేసి ఋగ్వేదం లోపల మంత్రాలలోను, యజుర్వేదం లోపల యజ్ఞ యాగాలుగాను, సామవేదం లోపల గాన రూపంలోను, అథర్వణ వేదంలో ఆచరణ రూపంలోను మనందరికీ కూడా అమోఘమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు. వ్యాసో నారాయణో హరి. వ్యాసుడు నారాయణనే, ఇంకా మరి ఎవరు కాదు. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు తర్వాత ఏమనుకున్నాడంటే ఈ వేదాలలో ఉన్న జ్ఞానం అందరికీ సరిగా అందడం లేదు అని చెప్పేసి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 కృష్ణ పురాణాలు, 18 అతి ఇలా మొత్తం మీద 180 పురాణాలను అందించి వేదాల్లో ఏదైతే విషయాన్ని చెప్పారో అదే విషయాన్ని మనకు సులభంగా అందించడం కోసమై ఆయన అనేక కథల రూపంలో వాటిని అందించారు మనకు. అయితే కథలంటే ఆయన సొంతగా రాసిన కథలు కాకుండా వివిధ కల్పములలో జరిగినటువంటి కథలని, అంటే వివిధ కల్పములలో భగవంతుడి యొక్క అవతారాలను బట్టి ఆయన
ఈ పురాణాలను మనకు అందించడం మొదలైంది. ఒక కల్పంలో హీరో శివుడు, ఇంకో కల్పం లోపల హీరో విష్ణుమూర్తి, ఇంకో కల్పంలో హీరో సూర్యుడు. కాబట్టి ఒక కల్పం లోపల పరబ్రహ్మ రూపంలో విష్ణుమూర్తిని పూజిస్తాం, ఇంకో కల్పంలో పరబ్రహ్మగా కృష్ణుడిని పూజిస్తాం, ఇంకో కల్పంలో పరబ్రహ్మగా శివుణ్ణి పూజిస్తాం, ఇంకో కల్పంలో అమ్మవారిని పూజిస్తాం. అందుకే మనకు దేవి భాగవతం అని లోపల అమ్మవారు గొప్ప అని, కృష్ణ భాగవతం లోపల కృష్ణుడు గొప్ప అని చెప్పేసి, విష్ణు పురాణంలో విష్ణుమూర్తి గొప్ప అని, శివ పురాణంలో శివుడు గొప్ప అని, స్కంద పురాణంలో స్కందుడు గొప్ప అని, సూర్య పురాణంలో సూర్యుడే ముందు పుట్టాడని, గణపతి పురాణంలో గణపతి అందరికంటే మొదటగా పుట్టాడని, ఇలా రకరకాల పురాణాలలో చూసి జనాలు కంగారు పడ్డం మొదలెట్టారు. ఏంటిదంతా కూడా ఎవరు గొప్ప? కొంతమంది విష్ణు పురాణం చదివే వాళ్ళేమో మా విష్ణువు గొప్ప, శివుడికి చేత కాదన్నీ అని చెప్పేసి అలా శివుడి పురాణంలో చూస్తే విష్ణుమూర్తిని క్రిటిసైజ్ చేయడం ఉంటుంది. ఇలా ఒక్కొక్క పురాణం లోపల క్రిటిసైజ్ చేయరు, వాళ్ళు తక్కువ చేసి చూపించడం. తర్వాత ఏమైనా ఈ పురాణాలు కూడాను అనేక పురాణాలు అయిపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పురాణాలన్నీ రాసిన తర్వాత ఒక్కసారిగా బాధపడుతున్నారు వేదవ్యాసుడు. ఏంటి నాకెందుకో సంతోషంగా లేదు అని చెప్పి అప్పుడు సంపూర్ణ మహాభారతాన్ని అందించారు మనకు. ఇది కావ్య రూపంలో చాలా సులభంగా అందించిన తర్వాత ఇక అయిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉంటానులే అనుకున్నారు. సో ఇప్పుడు మనకు 3 వేదాలు, పురాణాలు, కావ్యాలు లేదా ఇతిహాసాలు. ఎవరైనా చెప్పండి ఒకసారి, మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటి వరకు? కావ్యాలు లేదా ఇతిహాసాలు. కావ్యాలలో రామాయణం, మహాభారతం వస్తుంది. రామాయణం ఎవరు రాశారు? వేదవ్యాసుడు. అంతేనా? కరెక్టేనా? అంతేనా? అదే కదా, ఎవరు ఏది రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి సార్. మరి ఇప్పుడు వేదవ్యాసుడు అన్నారు. ఇది భాగవతం. భాగవతమా? నేను అంటుంది భారతం గురించి చెప్తున్నా. భారతం ఎవరు రాశారు? వేదవ్యాస భగవాన్. భారతాన్ని ఏమంటారు రమాదేవి గారు? భారతాన్ని ఏమంటారు? పంచమ వేదం. కాదు, అది పురాణమా, కావ్యమా, లేకపోతే ఏంటి? కావ్యము లేదా ఇతిహాసం? చెప్పండి రమాదేవి గారు, చెప్పండి. కావ్యము లేదా ఇతిహాసము అనండి. ఇది కూడా ఒకసారి చెప్పండి. కావ్యము లేదా ఇతిహాసము అంటారు. కావ్యము లేదా ఇతిహాసానికి ఉదాహరణలు చెప్పండి రమాదేవి గారు. సరే, ఇంకెవరన్నా చెప్పండి. కావ్యము లేదా ఇతిహాసము 2 ఉదాహరణలు చెప్పండి. రామాయణము, రామాయణము, భాగవతం ఎక్కడి నుంచి వచ్చింది? భాగవతం పురాణం అంటారు, భాగవత పురాణము అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తారు, మళ్ళీ అందరూ అనండి, నాతో పాటు అనండి ఒకసారి, అందరూ అన్మ్యూట్ చేసుకొని అనండి. రామాయణము, మహాభారతము అనగా కావ్యము లేదా ఇతిహాసములు. చెప్పండి. రామాయణము, మహాభారతము, కావ్యము లేదా ఇతిహాసము. ఇంకెప్పుడు తప్పులు చెప్పకూడదు, ఓకేనా? పురాణాలు వేరు. పురాణాలు ఎన్ని ఉన్నాయండి? 18 సార్. ఇందాక నుంచి నేను నోరు ఇదయ్యేలాగా చెప్తుంటే అష్టాదశకు వచ్చేసారా? 18 పురాణాలు సార్. 108 పురాణాలు. 180 సార్. 180 పురాణాలు. అవి 18 పురాణాలుగా ముఖ్యమైనవి వచ్చాయి అందులోంచి. సో మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి? 180 పురాణాలు. ఆ పురాణాలలో ముఖ్యమైన పురాణాలని, పెద్ద పురాణాలను ఏమంటారు? మహాపురాణాలు అంటారు. తర్వాత వచ్చే పురాణాలను ఉప పురాణాలు అంటారు. తర్వాత వచ్చేవి ఖిల పురాణాలు, తర్వాత అతి పురాణాలు, ఇలాగా మాస పురాణాలు, ఇలాగా వాటన్ని కలిపి మొత్తం 180 పురాణాలు ఉన్నాయి. ఏం వింటున్నారు ఇంకా? నేను చెప్పుకుంటూ పోతే ఇక మీరు వినకుండా ఉంటే లాభం ఏమిటి? అందులోపల ఇవి రాసిన తర్వాత ఆయన ఎందుకో బెంగపడుతున్నాడు. మహాభారతం కూడా రాశాడు. ముందేమో వేదాలని విడదీసి చక్కగా వాటిని ఒక సిస్టమేటిక్ గా ఇండెక్స్ చేశారు ఆయన. బాగుంది అనుకున్నారు. తీరా చూస్తే జనాలకు అర్థం కాదు. అందరూ కూడా శ్రీనివాస్ స్టూడెంట్సే, ఎవరికి అర్థం కావడంలా. తర్వాత ఏం చేశారు ఆయన? పురాణాలుగా విడదీసి, పురాణాలలో ఏ కథలు రాశాడండి? స్టోరీలు రాశాడు. అంతేనా? ఆయన ఏవో క్యాజువల్ స్టోరీస్ రాశాడు. కరెక్టే కదా? అంతేనా? కాదు సార్. మరి ఏంటో చెప్పండి, ఏం రాశాడు పురాణాల్లో? ఏం రాశాడు? భాగవతం పురాణాలు సార్. భాగవతం కూడా పురాణమే కదా సార్.
భాగవతం పురాణము, అందులో రాసిన కథలు ఏంటి? ఆయన కల్పించి రాసేసాడు, కరెక్టేనా? కృష్ణ భగవాన్ లేదు సార్, కృష్ణ భగవాన్ గురించి అన్ని వేదాలలో రాసేసారు. ఉన్న సారాన్ని కథల రూపంలో పురాణాల్లో అందించారు సార్. కరెక్ట్. అవన్నీ కూడా కల్పిత కథలు, కరెక్టేనా నా మాట నాగలక్ష్మి? లేదు సార్, వేదాలలో ఉన్న వాటిని మనకి అర్థం అవ్వడం కోసం రాశారు. వేద ప్రమాణంగానే రాశారు కాబట్టి కల్పితం అనడానికి లేదు కదా సార్. ఓకే. అర్థం అవ్వడం కోసం అలా రాశారు కల్పితం. రాశారు, కానీ అవన్నీ కల్పిత కథలు. కొన్ని కల్పిత కల్పించి రాశారు సార్. అయ్యయ్యో లేదు సార్, వేద ప్రమాణం ఉన్నప్పుడు కల్పితం అవ్వదు కదా. కాదు, స్టోరీ కల్పితమా? స్టోరీ వేదంలో స్టోరీ ఉన్న భావాన్నే రాశారు. అందులో ఉన్న సారం అందులోకి మెచ్చి కల్పించి రాశారు, మనకు అర్థం అవటం ఆయన కోసం. ఆయన దివ్య దీనితో చూసి ఆయన రాశారు సార్. దేన్ని చూసి రాశారు? దివ్య దృష్టిగా ఆ రామాయణాన్ని గాని అంతా ఆయన కాలంలోనే రామాయణాన్ని జరిగింది. వేదవ్యాసుడు ఎందుకు రాస్తాడండి? వాల్మీకి చెప్తున్నాను సార్. మామూలుగా వాల్మీకి కాదు, వేదవ్యాసుడు ఏమేం చేశాడు ద్వాపర యుగంలో అని నేర్చుకుంటున్నాం మనం. ఎవరైనా వేదవ్యాసుడైనా అంతే సార్. అది అంటే ఆయన ఇందాక ఒక మాట టైంలో నన్ను మర్చిపోయారు, అసలు ఏది వినట్లేదు మీరు. మీరు ఏం చేస్తున్నారంటే అటు 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 జనాలతో కబుర్లు చెప్తున్నారు, ఇటు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, భోజనాలు చేస్తున్నారు, ఏవో ఏవో చేస్తూ వింటున్నారు, కానీ సరైనటువంటి జరిగింది అని చెప్పడానికి చెప్పాడు సార్. అంటే కల్పించి రాసిన కథలు, అంతేనా? కల్పించి రాసిన కథలు, ఏదో స్టోరీ నోటికి వచ్చింది రాసేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇతిహాసాలు ఇది ఎలా జరిగింది అని చెప్తారు. ఇతిహాసాలు అంటే కావ్యాలు లేదా ఇతిహాసాలు. కల్పాల్లో జరిగినది ఇక్కడ ఇతిహాసంగా చెప్పారు, ఇలా జరిగింది ఆ కల్పంలో అని. అమ్మయ్యా, ఒక్కరు వింటున్నారు. మన కథ మొత్తము మనం చెప్తున్న నా ఘోష అంతా వింటున్నారు. ఇక్కడ దగ్గొచ్చి 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 నేను అడ్డం పడుతున్నాను. ఏం పడుతున్నాను చెప్పండి? అది కూడా వినట్లా. గొంతులకి మీరు అడ్డుపడుతున్నారు. అడ్డం పడిపోతున్నా నేను, కానీ మీరు మాత్రం సరిగ్గా పట్టించుకోవట్లేదు. పదం పదం వినండి అని నేను చెప్తే మీరు వాక్యాలు వాక్యాలు వదిలేస్తున్నారు. మాకు చెప్పడానికి మా గొంతులో మీరు అడ్డపడుతున్నారు. అదే 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 సో మరొకసారి వినండి. వేదాలు అనేటటువంటివి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఇది. మన సంపద అంతా కూడా వేదమే. ఈ వేదాలలో ఉన్నటువంటి వాటిని మనకు అర్థం చేయించడం కోసమని పురాణాలను రాశారు. అయితే ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో, పురాణము అంటే పురాతనంగా జరిగినప్పటికీ నవీనంగా మనకు అందేది. చెప్పండి ఎవరైనా. జరిగినా కూడా మనకి నవీనంగా అందేది. దాన్ని పురాణము అంటారు. పురా అనే పదం ఎన్నిసార్లు వచ్చింది లేదా? పురా ఇది కాబట్టి అసలు జరిగాయి అవి. జరిగాయి అంటే పని మీద ఆలోచన బాగా వాళ్ళకి చెప్పింది సో వాటి గురించి ఎన్ని ప్రాణాలు రాశారు? డౌట్ ఉందా అంటే మాట్లాడు. అందరికి నెట్ కట్ అయిపోయిందా? నాకెందుకో ప్రాబ్లం వచ్చింది ఫోన్ లో. మిగతా వాళ్ళకి నెట్ కట్ అయిందా, నట్ కట్ అయిందా? ఏదో కట్ అవుతుందా? బాగానే ఉందండి. బాగానే ఉంది సార్. మా బ్రెయిన్ కి వేరు కట్ అయిపోయింది సార్. అది సరే, అంతకంటే ముందు వచ్చిన వేదాలు, ఆ వేదాలు పర్ఫెక్ట్. నా లాంగ్వేజ్ లో చెప్పాలంటే సార్ వండర్ఫుల్, సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ అనాలి. సో ఎనీవే, సో వేదాలు, ఆ వేదాలలో ఉన్నటువంటి సారాన్ని
కథల రూపంలో. కానీ ఈ కథలు ఏవైతే ఉన్నాయో మనకు వేద జ్ఞానాన్ని అందిస్తూ వేదాలలో ఉన్నటువంటి సారాన్ని మనకు తెలియజేసేలాంటివి. అవి వివిధ కల్పాలలో జరిగినటువంటివి. ఒక కల్పంలో పరబ్రహ్మగా శివుడు, ఇంకో కల్పంలో పరబ్రహ్మగా విష్ణుమూర్తి, ఇంకో కల్పంలో పరబ్రహ్మగా అమ్మవారు. ఇప్పుడు ఇంతకీ ఎవరు గొప్పండి? విష్ణుమూర్తి గొప్పనా, శివుడు గొప్పనా, కృష్ణుడు గొప్పనా, మణిద్వీపం గొప్పనా? అందరూ గొప్పనండి. అందరు సమానమే సార్. పరబ్రహ్మ. ఎట్లా సమానం అండి? మణిద్వీపం లోపల ఏమని చెప్తారు? మణిద్వీపం లోపల మీ మణిద్వీపం అనేటటువంటిది గోలోకం కంటే పైన ఉన్నది. వేణుగోపాల్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. మీరు భోజనం చేస్తున్నారో వంట చేస్తున్నారో తెలియదు. అందరూ ఒకే కదా సార్. గోలోకం కంటే, వైకుంఠం కంటే, కైలాసం కంటే, అన్నిటికంటే కూడా పైన ఉన్నటువంటిది మణిద్వీపం. కాబట్టి ఎవరు గొప్ప? ఏం మాట్లాడటం లేదు ఎవరు. అది ఆ కల్పంలో పద్మ పురాణం సార్, అది ఆ కల్పంలో అమ్మవారు గొప్ప సార్. కల్పంలో అదే గొప్ప సార్. నాగలక్ష్మి చెప్పు. నాగలక్ష్మి సార్, ఏ కల్పంలో ఎవరితో అయితే పరబ్రహ్మగా ఉన్నారో ఆ కల్పానికి వాళ్ళు గొప్ప అవుతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వరాహ కల్పంలో ఉన్నాం కాబట్టి విష్ణుమూర్తి ఈ కల్పం యొక్క పరబ్రహ్మగా ఉంటారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళిద్దరికి మార్కులు వచ్చాయి. మీ ఇద్దరికి కూడా 100కి 5 మార్క్స్ ఇచ్చేసాను ఆల్రెడీ, తెలుసా? సో ఇంకా మిగతా వాళ్ళందరికీ గుడ్డు పెట్టేశాం 0. అందరికి 0 మార్కులు, మీ ఇద్దరికి 5 మార్కులు. మేము కూడా చెప్పాము 180 పురాణాలు ఉన్నాయి. ఓ చెప్పారా? ఆ, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీకు కూడా 1 మార్కు. సో ఇంకా 99 మార్కులు తెచ్చుకోవాలి అందరు ఇవాళ. సో ఇప్పుడు ఏమైంది? సో అలాగా మనకు వివిధ పురాణాలలో జరిగినటువంటి, వివిధ కల్పములలో జరిగినటువంటి భగవంతుడి యొక్క లీలలను పురాతనమైన కథలని పురాణములు అంటారు. మీకు సింపుల్ గా గుర్తుండాలంటే పురాతనమైన కథలు అనండి, అంతేగాని అవి కథలు అంటే తప్పు మాట. అది పురాతనమైన సంఘటనలు అనండి పోని, అలా అయితే మీకు గుర్తుంటుంది. అయితే ఈ పురాణాలలో ఇప్పుడు జవాబులు చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ప్రయత్నం చేయండి. ఎందుకు గొడవలు వచ్చాయండి? శైవులు వైష్ణవులు అని వచ్చారు కదా సార్, అందువల్ల గొడవలు వచ్చినాయి. ఓకే, ఇద్దరు అమ్మవారిని పూజించేవారు కొంతమంది, అట్లా. ముగ్గురు కరెక్ట్, బాగా చెప్పారు. శైవులు, వైష్ణవులు, అమ్మవారు, ఇంకా ఒక ముగ్గురు పేరు. బౌద్ధులు, జైనులు, అట్లా. స్కందుడండి, సౌరమతం, వెరీ గుడ్, వెరీ గుడ్. కౌమారం అంటే స్కంద మతం, కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు కొంతమందికి అందరికీ కూడా 0.5 మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. అందరికి కూడా 100కి 0.5 మార్క్స్ వచ్చాయి. స్కూల్ లోపల మీరు 100కి ఎన్ని మార్కులు వస్తే పాసు? 35 మార్క్స్ తెచ్చుకోవాలి ఇవాళ మీరు. సో కాబట్టి ఏమైంది? ఈ విధంగా రకరకాల మా పురాణాలలో రకరకాల దేవుళ్ళు ఉండేసరికి జనాలకు అర్థం కాకుండా ఏమైంది? మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు. ఇప్పటికి కూడా మీరు వెళ్ళి వైష్ణవులను అడగండి, వాళ్ళు ఎంత ద్వేషిస్తారో శైవులని. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఒక బుక్ ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? మేము వేరే వాళ్ళని మనము దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్ బుక్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీ ఫాలో అని చెప్పేసి అంటారు. సో కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యే బుక్ ఫాలో అయితే తప్పేమీ లేదు. వాళ్ళు ఏమంటారంటే ఇది కృష్ణుడి భాగవతం ఈ మధ్యలో రాసింది 5000 సంవత్సరాల కింద, కాబట్టి మేము కృష్ణుడి దేవుడిగా భావిస్తాం, తప్పేంటి అని వాళ్ళు ఇట్లా స్ప్రింగ్ లాగా ఎగురుతారు. ఎలా ఎగురుతారు? టింగ్ టింగ్ అని ఎగురుతారు. మనం అందరము అక్కడికి చెప్పే కదా, అక్కడికి వెళ్దాం అని. దాన్ని ఏమన్నాను? ఏం పేరు? ఎక్కడికో తీసుకెళ్తారన్నాను మిమ్మల్ని. ఎక్కడికి తీసుకెళ్తారన్నా? హిమాలయాల్లో ఎక్కడికి తీసుకెళ్తానన్నాను? మానస సరోవరం సార్. ఉత్తరకాశీ, కరెక్ట్, బాగా చెప్పారు. గుడ్. ఆవిడకి ఒక 10 మార్క్స్ ఇస్తాను, ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేస్ ని జ్ఞాపకం చేశారు కాబట్టి. ఉత్తరకాశీకి 10. ఈ మార్కుల సిస్టమ్ లో ఒకటి చెప్పాలి. ఏమైందంటే ఈ మార్కుల సిస్టమ్ ఎందుకో ఫెయిల్ అయింది అనిపించింది నాకు. చిన్నప్పుడు ఏమైందంటే మా పాప వీళ్ళిద్దరికి అమెరికాలో ఒక సిస్టమ్ ఉండేదన్నమాట. ఏంటంటే రోజుకి ఇన్ని మార్కులు నువ్వు చేసుకోవాలి అని చెప్పి పిల్లలకు ఉండేదన్నమాట. వాళ్ళు ప్రతి మంచి పనికి ఒక్కొక్క మార్కు వేస్తూ ఉంటారు అనమాట. చెడ్డ పని చేసినా కొద్దీ మార్కులు తీసేస్తూ ఉంటారు. అట్లా 10 మార్క్స్ ఎంతో వస్తే పాసు, 15 మార్క్స్ వస్తే ఇలా ఉంటాయి కదా. అలా చేస్తుంటే అందరి ఇళ్లలో పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. నేను కూడా అది ఇంప్లిమెంట్ చేద్దామని అనుకునేవాడిని. కాకపోతే మనకు కొద్దిగా తిక్కు ఎక్కువ కదా. సో మనం ఏం చేసాము, పిల్లాడికి ఏదైనా మంచి పని చేయగానే 50 మార్క్స్ అనేవాడు. అనగానే వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. 10 మార్క్స్ అందరి డాడ్లు, అందరి ఫాదర్లు 10 మార్కులు ఇస్తుంటే మా డాడీ చూడు 50 మార్కులు ఇచ్చాడని వాడు ఒక్కొక్క రోజు 1000 మార్క్స్ తెచ్చేసుకునేవాడు. అయితే మనకు కొద్దిగా మెంటల్ కదా,
వాడిని ఏం చేసేవాళ్ళం, వాడు ఏదైనా చిన్న తప్పు అంటే అది మరీ పెద్ద తప్పు కూడా కాదు, 1000 మార్క్స్ తెచ్చుకున్నాను అనుకునే లోపల వాడు ఏం చేశాడు, జస్ట్ ఒక గ్లాస్ కింద పడేశాడు అనుకుందాం, గాజుగా మామూలు గ్లాసు, కార్పెట్సే కింద పడగానే నేనేం చేసేవాడిని, హై గ్లాస్ కింద పడేసావా 2000 మార్క్స్ మైనస్ అని చెప్పి అనేసేవాడిని. అనగానే వాడు షాక్ అయ్యాడు, ఇంత చిన్న తప్పుగా అన్ని మార్కులు ఎందుకు తీసేసాడో అర్థమయ్యేది కాదు. అలా దాంతో వాడు ఏడుపు మొదలెట్టేవాడు. ఇంత కష్టపడి రోజంతా కష్టపడితే 1000 మార్కులు వచ్చాయి, ఒక చిన్న తప్పుతో 2000 మార్కులు పోగొట్టుకున్నానని. దాంతో ఏమైందంటే ఒక వారం 10 రోజులు వచ్చాక వాడు ప్రతిఘటన మొదలెట్టాడు నా మీద. చివరికి ఆ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మీతో నా సిస్టమ్ ఫెయిల్ అవ్వద్దు, మీ అందరికి 1 మార్కు 0.5 మార్క్స్ ఇచ్చాను అంటే ఇప్పుడు మీరు కూడా ప్రతిఘటన చేస్తే సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. మీకు ఎన్ని మార్కులు ఇచ్చానో గుర్తుంచుకోండి, ఎవరు వాళ్ళు. ఓకేనా, క్లియర్? వేణుగోపాల్ గారు మీరు నవ్వుతున్నారు, ఇంకా మీకు మార్కులు రాలే, మీరు ఖాతా ఓపెన్ చేయలే, ఇంకా మీరు దుకాణం ఓపెన్ చేశారు కానీ కస్టమర్స్ ఇవాళ రాలే. ఓకేనా, అందరికి క్లియరా? ఈ సిస్టమ్ బాగుందా? ఎవరు మాట్లాడరు ఎందుకు? అందరూ జస్ట్ థమ్స్ అప్ పెడుతున్నారు అంతే. ఓకే, సో బాగుంది కదా ఈ సిస్టమ్, అందరికి మార్కులు ఇవ్వడం బాగుంది, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు కూడా నాకు ఎందుకు సంతోషంగా లేదు అని చెప్పి అప్పుడు ఏం చేశారంటే ఇతిహాసము అందించారు, రామాయణానికి సమానమైనటువంటిది ఒకటి అందిద్దాం అని. అప్పుడు అది మహాభారతం. సో ఇప్పుడు మనకు 3 లేయర్స్, మొదటిది వేదము, రెండవది పురాణము, మూడవది కావ్యము లేదా ఇతిహాసం. 3 లేయర్స్, వేదాలు 4, పురాణాలు 180, కావ్యాలు రామాయణ మహాభారతాలు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వేదవ్యాసుడు బాధపడడం మొదలెట్టాడు. రోజు సరస్వతి నది దగ్గర కూర్చొని బోర్న ఏడుస్తున్నాడు. బోర్ని ఎడవట్లేదు, క్యాజువల్ గా అన్నా మీకు అర్థం కావాలని, బాధపడుతున్నాడు. అప్పుడు అక్కడికి నారదుడు వచ్చాడు. ఏమైందయ్యా, ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అనగానే అప్పుడు హలో నారదుడు వచ్చాడు కదండి, అప్పుడు నేను కలియుగంలో పుట్టలేదు అని బాధపడుతున్నాడండి. లేదు, తప్పు, మీకు ఎవరో తప్పు చెప్పారు, మీరు భాగవతం సరిగా వినలేదు. చెప్పండి. మీకు భాగవతం చెప్పిన వాళ్ళు తప్పు చెప్పారు. సో అప్పుడు ఏమైంది, అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆయన వచ్చి అడుగుతాడు, ఎందుకయ్యా బాధపడుతున్నావు, వ్యాకులత ఎందుకు, అద్భుతమైన సరస్వతి నది దగ్గర బద్రీ దగ్గర కూర్చున్నావు, ఎందుకయ్యా బాధపడుతున్నావు అంటే, మహానుభావ నీకు తెలియంది ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ కూడా నారదుడు అయినటువంటి ఆయన దగ్గర నుంచే వచ్చాయి కాబట్టి నీ దగ్గర నుంచే వచ్చాయి ఇవన్నీ, మరి నా లోపల ఎందుకు ఇంత బాధగా ఉంది. ఆయన అంటాడు, నువ్వు ప్రేమ గురించి రాసావా, 180 పురాణాలు రాసావు, ప్రేమ ఎక్కడుంది అందులో? కలియుగంలో కావాల్సింది ప్రేమ, కానీ ఆ ప్రేమ గురించి నువ్వు రాయలేదు కదా అనగానే ఆలోచిస్తుంటాడు ఈయన. మరి అప్పుడు ఎలాగా అంటే, సరే నువ్వు రాసిన పురాణాలే రాయి, కానీ వేదములను మాత్రం మర్చిపోకు అని చెప్పేసి ఆ వేదములలో ఉన్న ఋగ్వేదం నుంచి ఒక శ్లోకము, యజుర్వేదం ఒకటి, సామవేదం ఒకటి, అధర్వణ వేదం ఒకటి, 4 శ్లోకాలు ఇస్తాడు. ఇచ్చి తన జీవిత చరిత్ర చెప్తాడు. తను అంతకుముందు జన్మ లోపల తను ఒక దాసీపుత్రుడనని, కానీ భగవంతుడు కృప వల్ల భగవంతుడు హృదయంలోకి తను చేరుకోగలిగానని ఇవన్నీ చెప్తాడు. చెప్పగానే చాలా సంతోషపడిపోతాడు. పడిపోయిన తర్వాత అప్పుడు కూర్చుని అప్పుడు రాయడం మొదలెడతాడు అన్నమాట. మహోన్నతమైనటువంటి భాగవతాన్ని రాయడం మొదలెడతాడు. భక్తి భావంతో రాస్తూ ఉంటాడు. రాస్తూ ఉండేసరికి గుండెంతా కూడా ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. ప్రేమనే భక్తి అంటారు. ఇద్దరు ఒకే సేమ్ జెండర్ వాళ్ళ మధ్య ఉన్నట్లయితే, మగవాళ్ళు ఆడవాళ్ళ దాన్ని ఆ ప్రేమని స్నేహం అంటారు. ఆడ మొగ ఆడ ఇలా ఉంటే వారి మధ్యలో ఉండేటటువంటిది ప్రణయము. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమని ఆప్యాయత అంటారు. పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండేటటువంటి ప్రేమని గౌరవము అంటారు. మనకు భగవంతుడి మీద ఉండే ప్రేమని భక్తి అంటారు. భగవంతుడికి మన మీద ఉండే ప్రేమని కరుణ అంటారు. కాబట్టి భాగవతం అనేటటువంటిది భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ మూడింటి మనకు అందిస్తుంది. భక్తిని ముందుగా పెడుతుంది. అల్టిమేట్ గా కావాల్సింది జ్ఞానమే, అది రావాలంటే వైరాగ్యం తప్పనిసరి. కానీ ముందు భక్తి అనేటటువంటిది ముందుగా రావాలి అనేటటువంటి విషయం వల్ల ఆయన ఏం చేస్తారంటే భక్తిని ప్రధానంగా చేసుకుని, ఈ భక్తిలో మళ్ళీ నవవిధ భక్తులు ఏంటి? స్మరణం, కీర్తనం, శ్రవణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 రకాల భక్తులకి 9 ఉదాహరణలు చెప్పుకుంటూ అత్యద్భుతమైనటువంటి కథలు రాస్తారు. ఈ కథలన్నీ కూడా వివిధ కల్పములలో జరిగినటువంటి భగవంతుడి లీలల ఆధారంగా రాసినవి. అందులో కల్పితము ఉన్నటువంటి కథలేవి లేవు.
అయితే కథల వెనక తత్వాన్ని అర్థం చేసుకోవడం మనకు వదిలేశాడు ఆయన. అలాంటి మహోన్నతమైనటువంటిది అది రాస్తూ ఉంటే ఆయన ఆనందంతో నిండి ఆయనకి అప్పటి వరకు ఏదైతే వ్యాకులత ఉందో ఆ వ్యాకులత మొత్తం ఆయనకి వెళ్ళిపోయింది. చాలా సంతోషపడిపోతాడు. మరి భాగవతం ఎలా ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైందంటే అప్పుడు అర్జునుడికి పిల్లలందరూ కూడా చనిపోతారు, మనవళ్ళతో సహా అందరూ చనిపోతారు. సరే, పంచపాండవులు వాళ్ళ ఉప పాండవులు చనిపోగానే అర్జునుడు భీముడు వెళ్లి అశ్వత్థామని కొట్టి తీసుకొస్తారు, కట్టేస్తారు. కట్టేయగానే అప్పుడు ద్రౌపది అతన్ని చూస్తుంది. చూసి ఒక్కసారిగా కృంగిపోతుంది. చంపకండి, అతన్ని చంపకండి అంటే, నీ పిల్లల్ని చంపారు అంటే, చంపినా సరే వాళ్ళ అమ్మ నాకు తెలుసు, కొడుకు కోసమని ఆవిడ సతీ సహగమనం చేయకుండా ఉన్నది, ఆవిడ నాకు బాగా తెలుసు, కొడుకు కోసం బతుకుతోంది, ఆ బాధ నాకు తెలుసు, పుత్రశోకం నాకు తెలుసు, వదిలేయండి అని. అప్పుడు అతనికి పిశాచ రూపం వచ్చేలాగా అతని నా పైన ఉన్నటువంటి ఏదైతే మణి ఉంటుందో, పుట్టుకతో మణి ఉంటుంది కదా, ఆ మణిని తీసేస్తారు. అతనికి చిరంజీవిగా ఉండేటటువంటి వరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5,000 సంవత్సరాల పాటు అత్యంత క్రూరంగా బతుకుతాడు. ఆ క్రూరంగా బతికిన తర్వాత చివరికి ఇప్పుడు ఆయన నిద్రలేస్తాడు. అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ రూపం లోపల నిద్రలేస్తాడు. లేచి ఇప్పుడు మహోన్నతుడై మహోన్నతమైనటువంటి జ్ఞాన తరంగాలని రాస్తాడు అశ్వత్థామ. సరే, ఈ అశ్వత్థామ వేసినటువంటి బాణం ఏదైతే ఉంటుందో ఆ బాణము సుభద్రాదేవి కోడలు, అంటే శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలి కోడలు. ఎవరండి ఆవిడ పేరేంటి? ఊర్మిళండి. ఉత్తర సార్. ఉత్తర లేదు లేదు, మీరు అలా తప్పు చెప్తేనే కరెక్ట్. ఉత్తరండి. మీరు అలా తప్పు చెప్తేనే కరెక్ట్. ఒక్క నిమిషం. జగదీష్ గారు ప్రవచనంలో ఉన్నాను, చెప్పండి, పర్లేదు. నైట్ చూస్తున్నాను, అంటే ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ చేసుకున్నాం. మేము రేపు పుష్కరాలకు వెళ్తున్నాం అందరం రాత్రి. సో ప్యాకింగ్ చేసుకుంటున్నాము. చూస్తాను, వాళ్ళు కనుక 10:30కి వస్తా అన్నారు నా దగ్గరికి. వాళ్ళు వస్తే కార్లో వచ్చేస్తాము, లేదంటే నేను కనుక్కుంటాను. అదే నేను లేదా 5 o'clockకి వచ్చేస్తా. ఇప్పుడు బయలుదేరుతున్నారా? నేను 5 o'clock వస్తానండి. అయితే మార్నింగ్ వచ్చేస్తాను 5 o'clockకి. చేసుకుంటాం. అలాగేనండి, షూర్, ఓకేనండి. జై శ్రీరామ్. రేపు పొద్దున వస్తాం. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమనుకోవద్దు, క్షమించండి. అయితే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఉత్తర దగ్గర ఉన్నామండి. ఉత్తర వచ్చి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి అంటుంది, నేను ఎవరినో తెలుసా, నీ చెల్లెలి కోడల్ని. నా కడుపు లోపల బ్రహ్మాస్త్రం ఉంది. కడుపు లోపల ఉన్నటువంటి వంశాంకురము ఆయన నశించకూడదు అని. అప్పటికే శ్రీకృష్ణుడు చూస్తాడు, ఆ పిల్లవాడు దాదాపుగా చనిపోయి ఉంటాడు. సరే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, లోపల బ్రహ్మాస్త్రం ఉంది కదా, తను కడుపులోకి ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రం ఇట్లా పట్టుకుంటాడు, గడ్డి పూస పట్టుకున్నాడు, ఉఫ్ అని ఇట్లా ఊది బయట పారేస్తాడు. భగవంతుడి ముందు బ్రహ్మాస్త్రాలు ఏం పని చేస్తాయి? పడేస్తాడు. ఆ పిల్లాడు ఇలా చూస్తూ ఉంటాడు. ఎవరితను? పరీక్షిత్. మహోన్నతమైనటువంటి సుందర రూపంలో ఉన్నటువంటి ఈ మహానుభావుడు ఎవరు? ఇతని చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇతన్ని నేను మళ్ళీ చూడగలుగుతాను కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత అని చెప్పేసి అతను విష్ణు రాతుడుగా జన్మనెత్తుతాడు. ఎత్తినప్పటి నుంచి ఎవరు వచ్చినా కూడా సభకి వాళ్ళందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ఇక ధర్మరాజుకు వేరే పని లేదు, సభలో కూర్చున్నాడు అంటే మనవన్ని ఒళ్ళో పెట్టుకోవడమే. సో కాబట్టి ఏమైంది, ధర్మరాజు అలా చూస్తూ ఉండేవాడు. పరీక్షిత్ అలా అందరినీ చూస్తుంటే ఆయనకు పరీక్షిత్తు అని చెప్పి పేరు వచ్చింది. ఈ పరీక్షిత్ మహారాజు దురదృష్టం కొద్దీ ఒక శాపానికి గురవుతాడు. మహానుభావుడుగా ఉంటాడు, అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు. పాండవులందరూ స్వర్గారోహణం చేసి వెళ్ళిపోతారు. పరీక్షిత్ మహారాజు అమోఘంగా పరిపాలిస్తూ ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు కలి ప్రభావం వల్ల ఒకానొక క్షణం లోపల అతడికి పొగరు కలిపురుషుడు తన పైన రావడం వల్ల. ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఆ కథ? కలిపురుషుడు ఎలా ప్రవేశించాడో చెప్పనా? సార్ అంటే చాలా చాలా బాగుందండి. సుకుమారుడు శాపం ఇస్తాడు తక్షకుడి చేత. ఒక వారంలో పరీక్షిత్తు చనిపోవాలని శాపమిస్తాడు. ఆ రకంగా అప్పుడు కలిపురుషుడు ప్రవేశించడం కదా సార్ మీరు అడిగింది?
ఆల్రెడీ చెప్పారు. ఒక వృషభము ఉత్తర గర్భంలో బృందము మద్యపానంకి అలవాటు అవుతాడు సార్. అయితే ఒక రోజు ధర్మము ఒక పాదం మీద ఉంటుంది కలియుగం ఆరంభంలో. ఆ రెండు లేదు, తప్పు చెప్తున్నారు హరిత. ఆవు కాళ్ళు మూడు పెరిగిపోయి అది కాదు. అది కదా అది కూడా కాదు సార్. కిరీటము కల్పురుషుడు తన ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ చెప్పారు. నేను చెప్పాను అదేనండి గురుగారు. మీరేం చెప్పారు? సార్ అందరు చెప్తున్నారు కదా అందుకని వినపడలేదు. ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు పరిచితుడు అక్కడేనండి. అదే విన్నాను నేను. కాదమ్మా, సుగుణ గారు కరెక్ట్ జవాబు చెప్పారు. ఏమవుతుందంటే పరీక్షిత్ మహారాజు అనుకోకుండా ఒక రోజు ఏమవుతుంటే, ఇక మీరెవరు మాట్లాడకండి, ఇక నేనే మాట్లాడతాను కొద్దిసేపు. ఓకే, నాకు ఇవాళ మాట్లాడడానికి అవకాశం రావట్లే. అసలు రోజంతా మీరే మాట్లాడుతున్నారు. ఇక ప్రవచనం నేనేం చెప్పను సార్? మీరే మాట్లాడమంటారు, మీరే మమ్మల్ని నోరు మూసుకోమంటారు. ఏం సార్ ఇదేం న్యాయం? సో ఏమైతుందంటే, జరాసంధుడు పరమ క్రూరుడైనటువంటి రాక్షస జాతికి చెందినటువంటి వాడు. కంసుడి యొక్క మేనమామ, కంసుడి యొక్క మామ, పిల్లనిచ్చిన మామ. అతడు అనేక మంది రాజులని చంపేసి ఆ రాజుల రక్తంతో ఒక కిరీటాన్ని నింపుతూ ఉండేవాడు. ఆ కిరీటాన్ని రక్తంతో నింపుతూ ఉండేవాడు. జరాసంధుని సంహరించిన తర్వాత 2 రోజుల్లో జరాసంధుని తెలుసుకుంటాము. నేను పుష్కరాల నుంచి వచ్చిన తర్వాత, రేపు ఉంటుంది ఒక క్లాస్ మనకు, టైమింగ్ నేను చెప్తాను. తర్వాత మళ్ళీ నేను పుష్కరాల నుంచి వచ్చిన తర్వాత ప్రారంభం అవుతుంది జరాసంధుడి వధ. ఇంకా మనకు అవలేదు, ఊరికే మీకు ముందే మీకు అడ్వాన్స్ విశేషం అన్నమాట. జరాసంధుడి వధ గురించి మీకు గుడ్ న్యూస్ ముందే చెప్పేసి వెళ్తున్నా. ఆ జరాసంధుని చంపినప్పుడు భీముడు ఏం చేస్తారంటే, వాడి ఖజానాలో పైసలన్నీ పట్టుకెళ్ళిపోతుంటారు. అందులోపల కిరీటం ఉంటుంది, ఆ కిరీటం కూడా తీసుకుంటాడు. తీసుకుంటే, వద్దయ్యా ఈ కిరీటం ముట్టుకోకు అంటాడు శ్రీకృష్ణుడు. ఎందుకు అంటే, ఇలా జరిగింది, అది పరమ క్రూరమైనటువంటిది, దాన్ని తీసుకోకు అంటాడు. భీముడు అంటాడు, తీసుకుంటాను, నెత్తి మీద పెట్టుకోనిలే బావా, నాకు ఇది బాగా నచ్చింది అంటాడు. సరే తీసుకో అంటాడు. అప్పుడు అది తీసుకుంటాడు భీముడు. తీసుకుని తెచ్చేసి ఖజానాలో పెడతాడు. అయితే ఏమవుతుంది, ఈ విషయాన్ని తెలియదు పరీక్షిత్ మహారాజుకి. ఆయన ఏం చేస్తాడంటే, ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకుంటాడు. ఒకరోజు పెట్టుకోగానే ఏమవుతుంది, బంగారంలోంచి, అంటే చెడు బంగారంలోంచి, బంగారం పెట్టుకున్న వాళ్ళందరిలో కలిపురుషులు ప్రవేశించరు. ఇప్పుడు మీరందరూ బంగారం పెట్టుకుంటారు, మీరందరిలో కలిపురుషులు ఉన్నారా? బంగారం లేకపోయినా మీరు అందరూ కలిపురుషులతోని ఏదన్నారు. లేడీస్ అంటే ఏంటి, పూర్తి స్థాయి కలిస్వరూపం. సో కాబట్టి ఏమవుతుంది, ఆయన అది పెట్టుకోగానే అది దుర్మార్గమైనటువంటి బంగారము. అందువల్ల ఏమవుతుందంటే, అందులోకించి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. దానివల్ల ఏమవుతుంది, పరీక్షిత్ మహారాజు తనను తాను మర్చిపోయి శమీకుడి మెడ లోపల ఒక పామును వేయడం జరుగుతుంది. నీళ్ళు అడుగుతాడు, ఆయన తపస్సులో ఉంటాడు, ఆయన చూసుకోడు. కోపం వచ్చి దాహంలో ఆయన మెడలో ఒక చచ్చిన పామును వేసేసి వెళ్ళిపోతాడు. ఆ శమీకుని యొక్క కుమారుడైనటువంటి శృంగి ఏం చేస్తాడంటే, వచ్చి చూసి రాజులు రక్షించాల్సిన వాళ్ళు ఇలా జరిగింది ఏంటి అని తన దివ్య దృష్టితో చూసి, ఈ రాజుకి 1 వారం రోజుల్లో తక్షకుడి మరణం జరుగుతుంది, తక్షకుడి చేతిలో మరణం అని చెప్తాడు. తండ్రి లేచిన తర్వాత, ఎంత తప్పు పని చేసావురా, ఒక మహానుభావుడైనటువంటి రాజుకి ఇలాంటి శాపం, అది కూడా చిన్న వయసులో ఇచ్చేసావురా శాపము. 180 ఏళ్ళు బతకాల్సిన వాడిని నువ్వు 55-60 ఏళ్లకే నువ్వు ఇలాంటి శాపం ఇస్తావా? వెళ్ళి ఆయనకు చెప్పేసిరా, నువ్వు శాపాన్ని ఉపసంహరించుకోలేవు, ఉపసంహరించుకోలేనటువంటి శాపాలు ఇవ్వకూడదు అంటాడు. అప్పుడు బాధపడుకుంటూ వెళ్ళి ఆయనకు చెప్తాడు రాజుకి. ఇంకా రాజు ఏం చేయలేక వదిలేస్తాడు. ఇక అప్పటి నుంచి పరీక్షిత్ మహారాజుకు బెంగ. ఇప్పటిదాకా రాజ్యాన్ని అనుభవిస్తూ అన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాను, ఇప్పుడు 1 వారం రోజుల్లో చనిపోవాలా నేను? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం అని చెప్పి చాలా బాధపడతాడు ఆయన. బాధపడి ఏం చేయాలి, అందరినీ పిలుస్తాడు. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను, 1 వారం రోజుల్లో నేను మోక్షం ఎలా సాధించగలను అంటే, అందరు అంటారు ఇంపాసిబుల్. కొంతమంది అంటారు ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి. మన ప్రవచనకర్తలు చెప్తారు కదా ఇలాగ, నేను చెబుతున్నాను, నా మాట వినండి, మీరు ఈ ఆలయానికి వెళ్ళారంటే మీకు పెళ్లి అవుతుంది అని అలా చెప్పేవాళ్ళు కూడా కొంతమంది పాపాత్ములు ఆ రోజుల్లో కూడా ఉండేవాళ్ళు. సో అవన్నీ చెప్తూ ఉంటారు. ఇంతలోకే అక్కడికి శుకబ్రహ్మ రావడం జరుగుతుంది. అందరూ లేచి నిలబడతారు వేదవ్యాసులతో సహా. శుకబ్రహ్మ ఏ ప్రదేశంలో కూడా ఎక్కువసేపు కూర్చోడు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు శుకబ్రహ్మ. ఏ రాయి మీద ఎక్కువసేపు కూర్చోడు, అటాచ్మెంట్ వస్తుంది అని చెప్పి. ఆ మహానుభావుడు అప్పుడు అంటాడన్నమాట, నేను జ్ఞానయోగిని, నాకు భక్తి మార్గం అంటే పెద్దగా అలవాటు లేదు, అనుభవం లేదు, కానీ భాగవతం చెప్తుంటే మాత్రం నాకు ఎందుకో ఆనందంగా ఉంది. ఈ భాగవతం కథని నేనే చెప్తాను, శుకస్థల్లో చెప్తాడు హరిద్వార్ దగ్గర. ఈ కథని నేనే చెప్తాను, భాగవతం మొత్తం నేనే చెప్తాను. చెట్టు కూడా ఉంది సార్, అతను చెప్పిన చెట్టు కూడా ఉంది సుఖస్థలం. మొన్న వెళ్ళి వచ్చాము, ఆయన చెప్పిన చెట్టు ఎన్ని ఏళ్లదో మరి, కానీ ఎంత పెద్దగా ఉందో. అవును.
సో ఆయన ఏమంటాడంటే అక్కడ కూర్చుని నేను చెప్తానంటాడు. అప్పుడు తండ్రితో సహా అందరూ శ్రద్ధగా వింటారు. ఎందుకని? మహానుభావుడు శుకబ్రహ్మ. ఆయన అప్పుడు చెప్తాడు భాగవతం అనేది ఎందుకు గొప్పది, ఇది వింటేనే ఎందుకు ఒక మనిషికి పుణ్యం వస్తుంది అంటే, ఇది వినడం వల్ల, సరిగ్గా వినడం వల్ల, అంటే శ్రీనివాస్ స్టూడెంట్స్ విన్నట్టుగా కాదు, మంచిగా వినడం వల్ల మార్పు వస్తుంది జీవితంలో. ఆ మార్పు రావడం వల్ల వారి లోపల భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేటటువంటి వస్తాయి. భక్తిగా ప్రారంభమై తర్వాత జ్ఞానంలోకి దిగుతారు. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అప్పుడు తరిస్తారు. అంటే తరించడం అంటే సంసారాన్ని దాటుతారు. తరించడము అంటే దాటడము అని మీనింగ్. నీళ్లపైన ఈదుకుంటూ వెళ్ళడం, ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు వెళ్ళడం. చివరిగా భాగా వత ము, ము అంటే ముక్తిని సాధిస్తారు. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తరించడము, ము అంటే ముక్తి. ముక్తి అంటే ఇహ పూర్తిగా మరొకసారి జన్మలేనటువంటి స్థాయికి వెళ్తారు. ఇదేంటి? ఒక పురాణం వినడం వల్ల ఇటువంటి మహోన్నతమైనటువంటి జరుగుతుందా? ఎస్, ఒక పురాణం వల్ల ఈ మహోన్నతమైనటువంటి భావం జరిగేటటువంటి అవకాశం ఉన్నది అని తెలుసుకోగానే అప్పుడు పరీక్షిత్ అంటాడు, మరి వారం రోజుల్లో, అరే వారం రోజుల్లో ఏం మాట్లాడతావయ్యా, కట్వాంగుడికి 2 గడియల లోపల వచ్చేసింది ఇది, నువ్వు వారం రోజులు నీకు ఇంకా చాలా ఇది. కొంతమందికి ఎప్పుడు పుడతారో ఎప్పుడు చస్తారో కూడా తెలియదు. నీకు అట్లీస్ట్ గ్యారంటీ ఉంది వారం రోజులు నువ్వు బతుకుతావని. నువ్వు వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, నేనున్నాను నీతోటి. ఆయన చెప్తుంటాడు. అప్పుడు చెప్పడం ప్రారంభిస్తాడు. అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? మెడిటేషన్, జ్ఞానము, ఇవన్నీ మార్గాలు. కానీ వీటన్నిటిలో ఒక స్థాయి వరకు మాత్రమే నువ్వు వెళ్ళగలుగుతావు. కానీ భక్తి మార్గం ఉన్నట్లయితే నీకు తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతావు. భక్తి అనేటటువంటిది నిన్ను అద్భుతమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తుంది అని చెప్పేసి భక్తుల కథలు ఇవన్నీ చెప్పాలి అని చెప్పేసి ముందు సృష్టి ఎలా ప్రారంభమైంది, ఏ విశేషాలన్నీ చెబుతూ, తర్వాత సృష్టి ప్రారంభమైంది మనువు వల్ల, ఆ స్వయంభూ మనువు యొక్క వృత్తాంతాలన్నీ చెబుతూ చివరికి భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్తాడు. ప్రతి చోట కూడా భగవంతుడు అవతారం ఎత్తడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ముందుగా భగవంతుడు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత రూపం లోపల, నారదుడి రూపం లోపల, తర్వాత ఇలాగ మనకు తెలిసినటువంటి అనేక రూపాల లోపల ఆయన అవతారం ఎత్తడం. మనం మెల్లమెల్లగా త్రేతాయుగంలోకి వచ్చేసరికి దత్తాత్రేయుడు రూపం లోపల, తర్వాత మళ్ళీ మనకు వచ్చేసరికి మత్స్య అవతారం, కూర్మ అవతారము, నరసింహ అవతారము, వామన, ఈ అవతారాలన్నీ చెప్పుకుంటూ మళ్ళీ దీంట్లోనే పృథు అవతారం ఉంటుంది, ఋషభుడి అవతారం ఉంటుంది. ఈ అవతారాలన్నీ చెబుతూ సంకర్షణుడి అవతారము, ఇవన్నీ చెబుతూ మెల్లగా మనకు ఒక్కొక్క అవతారము చూపిస్తూ చివరిగా మనం వచ్చాము ఈ ముఖ స్థానమునకు. 2 కాళ్ళు మొదటి స్కందాలు, 2 ఈ పిక్కల భాగాలు ఏవైతే ఉంటాయో అవి తర్వాత 2 స్కందాలు, ఊరువుల భాగాలు 6, ఈ నాభిస్థానము 7వ స్కందము, హృదయము 8వ స్కందము, 9వ స్కందము భగవంతుడి యొక్క గొంతు, 10వ స్కందము భగవంతుడి యొక్క ముఖము. సంపూర్ణమైనటువంటి అనుభవం, భగవంతుడి యొక్క అనుభవం కనిపిస్తుంది. అటువంటి మహోన్నతమైనటువంటి అనుభవాన్ని కలిగించేటటువంటి భాగవతంలో 10వ స్కందం లోపల శ్రీకృష్ణుడి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులోపల శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నింటినీ కూడా అత్యద్భుతంగా తెలుసుకున్నాము. శ్రీకృష్ణుడి యొక్క మహోన్నతమైనటువంటి ఆలోచనలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. శ్రీకృష్ణుడు పుట్టుక గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత అతడు అనేక మంది రాక్షసులను చంపుతూ వచ్చాడు. ఒక్కొక్క రాక్షసుని చంపడం వల్ల ఏమి సాధించాడు, ఇది మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవాలి? ముందుగా పూతన రాక్షసి, ఆవిడ కపట ప్రేమ. ఆధ్యాత్మిక భావం ఏంటయ్యా ఇక్కడ అంటే, బయట కూడా మనకి ఇలాంటి జనాలు దొరుకుతారు. బయట ప్రేమ చూపిస్తారు, లోపల హానికరమైనటువంటి భావాలు పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. నువ్వు అలా ఉండకూడదు, అలా ఉన్న వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలి అని పూతన కథ ద్వారా మనం తెలుసుకున్నాము. తర్వాత శకటాసురుడు బండి రూపంలో వచ్చాడు అని చెప్పి. బండి అంటే ఏంటి? నిన్ను ప్రయాణం చేయిస్తూ వెళ్ళేది. అంటే ఎన్నో జన్మల సంస్కారాలు నీకు, ఎన్నో జన్మల వాసనలు ఇవన్నీ కూడా నీకున్నాయి, గత జన్మల సంస్కారాలు. ఆ సంస్కారాలన్నింటినీ కూడా బండిని ఒక్కసారిగా ఆపి తన్నేసేయాలి. దాన్ని శకటాసుర వధ అంటారు. అంటే నీ సంస్కారాలన్నింటినీ, నీ పాత అలవాట్లన్నింటినీ కూడా అడ్డుకోవాలి. సార్ మాకు పిచ్చి పారాయణాలు చేసే అలవాటు ఉంది సార్, అడ్డుకోండి. భక్తి లేకుండా ఎన్నో పనులు చేస్తాం సార్, అడ్డుకోవాలి. ఇంకా చిన్న పిల్లల్లాగా స్తోత్రాలు మంత్రాలు అడ్డుకోవాలి. ఇటువంటివన్నీ కూడా శకటాసుర వధ ద్వారా మనము తెలుసుకున్నాము. తర్వాత ఎవరు? గాలి రూపంలో వచ్చేది కదా, తృణావర్తుడేనా? కరెక్టేనా? తృణావర్తుడే కదా, పేరు మర్చిపోయానా? మోస్ట్లీ తృణావర్తుడు, కాకపోతే చూసుకోండి ఒకసారి. గాలి రూపంలో
ఒక రాక్షసుడు వస్తాడు. గాలి రూపంలో రాక్షసుడు అంటే అహంకారం, బాగా ఉబ్బిపోతారు వాళ్ళు. నా అంతటి వాళ్ళు లేడు. ఎందుకు? ప్రతి ఒక్కడు నువ్వు గురువు అంటాడు, నీకు పాదాలు దండం పెడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు పాదాలకు దండం పెడితే దేవతల్లాగా ఆశీర్వదిస్తారు. అహంకారం. తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుని చంపాలి మనము అంటే మన గర్వం గనక మన మనస్సుని మరింత 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 దుర్మార్గంగా తయారు చేసి మనను చంచలంగా అంటే స్థిరత్వం లేకుండా చేస్తుంది. ఆ రాక్షసుని మనం చంపాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత లేగదూడలో కొద్దిగా సీక్వెన్స్ అటు ఇటు అయినా పర్వాలేదు, రాక్షసులు అందరి పేర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వత్సాసురుడు అంటాడు. వత్స అంటే ఆవుదూడ రూపం లోపల చిన్న చిన్న దుష్ట భావాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న భావాలని మనం పోగొట్టుకోవాలి. చిన్న చిన్న దోషాలను కనుక మనం ఆపుకోకపోతే పెద్ద దోషాలుగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న దోషాలు చూసి ఆ పర్లేదులే, ఇది చిన్న తప్పే, వాడు అంత పెద్ద తప్పు చేయగలేంది, నేను చిన్న తప్పు చేస్తే ఏమైంది, నీకు తెలుసా వాళ్ళ కూతురికి ఏమైందో, వాళ్ళ కొడుకుకి ఏమైందో తెలుసా, వాళ్ళ ఆయన తెలుసా, రోజు తాగొచ్చి తంతాట అను 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 రేపు నీ నోరు పడిపోకుండా ఉంటుందా? దారుణంగా నవ్వుతూ చేసే ప్రతి పాపాన్ని ఏడుస్తూ అనుభవించాలి. అది వత్సాసుర. సో ఈ రోజు నుంచి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఏంటి? వత్సాసుర లక్షణం. చెప్పండి ఒకసారి. ఇప్పటిదాకా కాముగా ఉన్నారు కదా, అతి కష్టం మీద నిద్రపోయిన వాళ్ళు. కరెక్ట్. ఎందుకు చంపాలి వత్సాసురుని? దారుణమైన చెప్పండి, వత్సాసురుని ఎందుకు చంపాలి? చిన్న చిన్న దోషాలు. కరెక్ట్, చిన్న చిన్న దోషాలు. వత్సము అంటే చిన్న బేబీ ఆవు. సో అలాంటి బేబీ ఆవు రూపంలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలని మనము నాశనం చేసుకోవాలి అని వత్సాసుర రూపంలో తెలుసుకున్నాం. తర్వాత కొంగని బకము అంటారు. కొంగ కూడా మన పూతనలాగా కపటత్వం. బయట మాత్రం భక్తి. కొంగ జపం అనేది పాట కూడా ఉంది మనకు. అదేం సినిమా తెలుసా ఎవరికైనా? కొదమసింహం అండి. ఏం మెమొరీ చూడండి అసలు. అబ్బా, ఇవి మళ్ళా నేను చెప్పిన మాట కానీ ఏ జవాబు మాత్రం రాదు. సినిమాలు స్టోరీలు మాత్రం బాగా. సో కపటత్వం. ఈ కపటత్వం బయట భక్తి, లోపలంతా మాయ. ఇది బకాసురుడి ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, బయటకి చూపించే నీ హంగు ఆర్భాటం కాదు దేవుడికి కావాల్సింది. తర్వాత పెద్ద పాము అఘాసురుడు. అఘాసురుడు అంటే అఘము అంటే పాపం. యాక్చువల్ గా పాప స్వభావం. ఈ పాప స్వభావం ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో ఉన్నటువంటి చెడు భావాల ద్వారా వస్తుంది. ఆ దుష్ట భావాలన్నింటినీ కూడా మనం పోగొట్టుకో, మన మనసును వేస్తాయి. ఇలా పెద్ద పాము రూపంలో ఉంటుంది, అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదయ్యా అని చెప్పడం. తర్వాత పెద్దగా ఈసారి ధేనువు రూపంలో వచ్చాడు. అంటే కొద్దిగా గాడిద, కొద్దిగా గుర్ర, దీని రూపంలో. మూర్ఖత్వం, జ్ఞానం లేకుండా మొండితనం. నాది కరెక్టే, ఆయన శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారండి, మనకు తెలుసు కదా, పదండి పారాయణం చేద్దాం. విశ్వామిష్ణుడు రషట్కార భూత భవ్య ప్రభు భూత కుద్భుత్. దేవుడు ఉంటాడు ఒకరోజు ఆ చెంప ఈ చెంప చచ్చేట్టుగా వాయిస్తాడు. అప్పటిదాకా ఈ మూర్ఖత్వం పోదు. తర్వాత ప్రారంభాసురుడు అని ఒక రాక్షసుడు ఏం చేస్తాడు, మోసంగా గోపబాలుడు వేషం లోపల వీళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. స్నేహం చేస్తున్నట్టుగానే ఉంటాడు. వీళ్ళందరూ మంచిగా ఫ్రెండ్ అయ్యాడు రా, కొత్తవాడు ఫ్రెండ్ అయ్యాడు అని లోపల వాడు వీళ్ళకు మోసం చేద్దామని ట్రై చేస్తాడు. అప్పుడు వాడిని చంపేస్తారు ప్రారంభాసురుడిని. అంటే ఏంటి, మన చుట్టుపక్కలే చాలా మంది ఉంటారు స్నేహ రూపం లోపల మనల్ని మోసం చేసేవాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సో శ్రీకృష్ణుడు చంపినటువంటి ప్రతి అసురుడు మనకు బయట కనిపిస్తున్నటువంటి మనుషులే, మనలో ఉన్నటువంటి లక్షణాలే. ఎద్దు రూపంలో వస్తాడు. తర్వాత అరిష్టాసురుడు అనుకుంటా. అరిష్టాసురుడు అంటే ఏంటి? ఎద్దు అంటే ఏంటి? ధర్మదేవత. కానీ ధర్మదేవత రూపంలోనే వచ్చి వాడు అహంకారాన్ని చూపిస్తుంటాడు. సో అట్లాగా ఇది కూడా మనకేంటంటే పైన ఒక రకంగా, లోపల ఒక రకంగా. అది ధర్మమే అని చెప్తూ ఉంటాడు, కానీ చేసేటటువంటిది పూర్తి క్రూరమైనటువంటి అవకాశం ఉంది. సో అది. తర్వాత వచ్చేది గుర్రం రూపంలో వస్తాడు ఒక రాక్షసుడు. ఇవన్నీ ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ రూపాలలో రావాల్సిన అవసరం ఏంటయ్యా మనకు చెప్పాలి. గుర్రం రూపంలో వచ్చేది కేశి సార్. కేశి సూధన అంటారు. సో కేశి సూధనుడు ఎందుకు అయ్యాడు అంటే, ఇవన్నీ వివిధ రూపాలలో రావడానికి కారణం ఏంటి అంటే నీకు చెప్పడానికి, బాబు ప్రపంచమంతా ఇలా ఉందయ్యా అని చెప్పడం కోసం అని చెప్పి. ఆ కేశి రూపం లోపల గుర్రపు రూపంలో ఉన్మాదం, అహంకారం విపరీతమైన స్పీడ్ గా వస్తాయి. అదుపు లేనటువంటి మన మనస్సుని నువ్వు నిగ్రహించుకోవాలి, నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోవాలి. అవి పరిగెడుతూ ఉంటాయి.
నువ్వు నిగ్రహించుకోవాలి. ఆ రాక్షసుని చంపు. కేశి అనేటటువంటి రాక్షసుని నువ్వు చంపాలి. వ్యోమము అని ఒక వ్యోమాసురుడు అని ఒకడు ఉంటాడు. వాడు మాయగాడు, మోసం, ఇంద్రజాలం. ఆ ఇంద్రజాల రూపం లోపల కొంతమంది నిన్ను మోసం చేసి దొంగతనం చేస్తారు. మాయతోటి ఇతరులను బంధిస్తూ ఉంటారు. మంచి మాయ మాటలు చెప్తారు. నువ్వు ఎంత మంచిదానివి తెలుసా వదినే అనుకుంటూ స్టార్ట్ చేస్తారు. ఆ మాయతో ఇతరులను బంధిస్తూ ఉంటారు. ఆ మాయకి మనం గురి కాకూడదు, వేరే వాళ్ళని మాయ చేయకూడదు. ఇది వ్యోమాసురుడు. ఇంకా చాలా మంది రాక్షసులు ఉన్నారు. ఇక వాళ్ళందరి పేర్లు నేను మర్చిపోయాను. మీకు జ్ఞాపకం ఉంటే ఏదైనా చెప్పండి, నేను చెప్తాను. లేదంటే కంసుడు దగ్గరికి వెళ్ళిపోదాం. చివరిగా మనం గత వారము, గత కొన్ని వారాల కింద తెలుసుకున్నది చివరిగా కంసవధ. చాణూర ముష్టికులు వీళ్ళందరినీ కూడా చంపుతాడు. చెప్పొచ్చా సార్? ఆ, ఒక ఇద్దరు అయితే పేర్లు గుర్తున్నాయి, చెప్పొచ్చా సార్? చాణూరుడు, ముష్టికుడు వీళ్ళని కూడా చాణురుడు, ముష్టికుడు, కులవయ్య ఏదో ఉంటుంది సార్. యాపి కువలయ పీడనం, కువలయ పీడనం ఏనుగు. అవి కూడా చెప్తాను. కువలయ పీడనం అవి కూడా చెప్తాను. కువలయ పీడనం ఏనుగు, కువలయ పీడనం అంటే ఏనుగు చెప్తాను. అవి కూడా చెప్తాను. సో చివరగా కంసుడిని చంపుతాడు. కంసుడు జుట్టు వీకి ఎక్కువ కష్టపడాడు. కంసుడిని చంపడం అంటే ఏంటి? నీ లోపల భయాన్ని, ద్వేషాన్ని నువ్వు చంపుకో. భయాన్ని, ద్వేషాన్ని కనుక నీ లోపల చంపుకోకపోతే నిన్ను నువ్వు నాశనం చేసుకున్న వాడవైతావు అని చెప్పేసి కృష్ణుడు అత్యద్భుతమైనటువంటి ఈ విషయాలని మనకు తెలియజేశాడు. ఇదేనా దారి లోపల మధురాలో వెళ్తుంటే ఆయన ఎంతో మంది ఆయనను ఆనందంగా చూసిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక దర్జీ మాత్రము శ్రీకృష్ణుని భగవంతుడుగా గుర్తించకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు, రజకుడు. కానీ ఒక దర్జీ మాత్రం ఆయనకు మంచి బట్టలిచ్చి ఆశీర్వాదం పొందుతాడు. ఒకడు సుధాముడు అంటే మాలాకారుడు. ఈ సుధాముడు ఆయన ఫ్రెండ్ సుధాముడు కాదు, ఇంకొక ఆయన. ఆయన ఏం చేస్తాడు? ఈయనకు మాలలు ఇస్తాడు, ఈయనని మంచి చేస్తాడు. ఒక ఆమె ఉంటుంది, ఆమె కుబ్జ అని. కుబ్జ కూడా తనకి గంధలేపనం చేస్తుంది. అందువల్ల ఆమెను ఒక్కసారిగా లాగగానే ఆమె ఒక అందమైన అమ్మాయిగా తయారైపోతుంది. జాన్వీ కపూర్ లాగా అవుతుంది, అంత అందంగా అవుతుంది. అవగానే అంటే ఏంటి? వంకర అయినటువంటి మనస్సుని సరిదిద్దుకోవాలి మనను మనము. ఇలా ప్రతి కథ లోపల ఏదో ఒక నీతిని తెలుసుకుంటూ వెళ్తాం మనం. కంసుడు ధనుర్యాగం చేస్తాడు, ఒక పెద్ద విల్లు. ఆ విల్లుని విరగొట్టేస్తాడు. ఎంత ఇట్లా సులభంగా లేపిట్లా అనేస్తాడు అంతే. అంటే ఏంటి? అహంకారాన్ని. వాళ్ళందరూ ధనుస్సు ఏదైతే శబ్దం చేస్తుందో అది మనలో దావు చూపిస్తుంది, మన అహంకారాన్ని చూపిస్తుంది. దాన్ని చాలా సులభంగా నువ్వు ఛేదించాలయ్యా అని చెప్పేసి చెప్పాడు. కువలయ పీడనం ఏంటి? తనకు మించినటువంటిది లేదు. మత్తెక్కినటువంటి ఏనుగు. మత్తెక్కినటువంటి ఏనుగు అంటే ఏంటి? అసలు మామూలుగానే అది వేలాది మందిని తను చంపగలదు ఆ ఏనుగు. అలాంటిది తను ఏం చేస్తాడు? ఆ ఏనుగుకి మత్తు కూడా ఇస్తాడు వాడు, మావటివాడు. ఇచ్చేసరికి ఏమవుతుంది? అది మరింత మత్తు. దాంతో ఆ ఏనుగుని చంపి దాని దంతాలు ఊడబీకి దాన్ని సంహరిస్తాడు. అంటే ఏంటి? మదాన్ని నాశనం చేయాలి, మత్తుని నాశనం చేయాలి. నువ్వు ఇప్పటి వరకు ఏ మత్తులో అయితే ఉన్నావో, ఈ ప్రపంచమే నాది, నేనే, నన్ను మించిన వాడు లేడు అని అనుకుంటావో, దాన్ని నువ్వు నాశనం చేసుకోగలగాలి. చాణూర ముష్టికులు వచ్చారు. బలరాముడేమో ముష్టికుడిని చంపుతాడు, కృష్ణుడేమో చాణూరుని చంపుతాడు. వీరికి ఎంత అహంకారం అంటే శరీర బలాన్ని చూసుకుని, వీళ్ళకి తెలివితేటలు ఉండి కాదు, శరీర బలం, కేవలం శారీరక బలాన్ని చూసుకొని దురహంకారం, చెడు అహంకారం వాళ్ళని చంపడం అంటూ జరుగుతుంది. కంసుని అయితే అసలు ఎంత ఇలా బట్టి ఇలా లాగి పడేస్తాడు అంతే. సో కాబట్టి శ్రీకృష్ణుడు మధురా నగరంలో ప్రవేశించి అందరూ ఊర్లో వాళ్ళందరూ ఆయన దగ్గర నుంచి చూడడం నుంచి మొదలెట్టి కంసవధ వరకు ఒక ఉపనిషత్తు జ్ఞానం అది. ఆయన మధుర ప్రవేశం చేశాడు అంటే మన ఆత్మని మనము జాగృతి చేసుకోవాలి. కుబ్జని సరి చేశాడు అంటే వంకర మనస్సుని సరి చేసుకోవాలి. విల్లును విరగొట్టాలి అంటే మనలో అహంభావాన్ని పోగొట్టుకోవాలి, నేను అనే భావాన్ని పోగొట్టాలి. కువలయ పీడం అంటే ఈ అన్ని నేను చేస్తున్నాను అనేటటువంటి మదాన్ని తగ్గించుకోవాలి. నేను చేశాను, ఇంతమంది వచ్చారు, నా కూతురు పెళ్లి చేశాను, 1000 మంది వచ్చారు. ఆ మదాన్ని ముందు తగ్గించుకోవాలి. మల్ల యుద్ధం చేయడం వల్ల ఇంద్రియాలు, శరీరము వీటన్నిటిని వాటిని జయించాలి అనేటటువంటి ఉపనిషత్ జ్ఞానాన్ని తెలుసుకున్నాము. కంసుడి వధ వల్ల మన లోపల ఇంకా ఉన్నటువంటి చివరి రజోగుణాలన్నీ కూడా మనం పోగొట్టుకోగలుగుతాము. కంసుడు మనలో ఉన్నటువంటి ద్వేషం, కంసుడు మనలో ఉన్నటువంటి భయం. మొన్న నేను ఆయన మెసేజ్ పంపించాను మీ అందరికి. ఎవరు? మా గురువు గారు అయినటువంటి తత్వ విధానంద గారిది. అందులో ఏమన్నాడు? నీలో భయం ఉంది అంటే నువ్వు ఆత్మస్వరూపుడివి కాదు. మరి ఎవలాగా అంటే కృష్ణుడు నీ లోపల ప్రవేశించాలి అంటే నీ లోపల ఆత్మ చైతన్యం అనేటటువంటిది ప్రవేశించాలి. ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మనము కృష్ణులం అవుతాము. అమోఘమైనటువంటి వాడు కృష్ణుడు. ఎలా ప్రారంభించాడు? అమాయకమైనటువంటి భక్తి, గోకులం.
అందరూ అమాయకులైనటువంటి అమాయకత్వం, సహజ ప్రేమ, గొప్ప భక్తి. కృష్ణుడు అంటే ఏం లేదు, కృష్ణుడు ఏం చెప్తే అది, ఏ రకమైన దోషాలు లేనటువంటి పవిత్రమైనటువంటి భక్తి. గోపికలతోటి, గోప బాలుడితోటి ఆనందంగా ఉంటాడు. ఇది మనం భక్తి లోపల ప్రారంభ దశ. గోకుల దశ అంటే మనందరికీ కూడా భక్తి లోపల ప్రారంభ దశ. భక్తి మనకు ప్రారంభం కావాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమ. నేను తిరుపతికి వెళ్ళి, దేవుడా నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, తర్వాత నా పక్కింటి వాడి కొడుకు పాడైపోవాలి, ఇది నిస్వార్థ ప్రేమ. కరెక్టే కదా? కరెక్టేనా? స్వార్థ ప్రేమ అవుతుంది. తర్వాత గోకులం నుంచి బృందావనంకి వెళ్ళాడు ఆయన. బృందావనం వెళ్ళిన తర్వాత ఏమైంది? అంతర్గత శుద్ధి జరిగింది ఆయనకి. ఏం చేశాడు ఆయన బృందావనంలో? మొదట బృందావనం వెళ్ళిన గ్యాంగ్ చెప్పగలరు. కాళీయమర్దనం జరిగింది, గోవర్ధనగిరి జరిగింది, రాసలీల జరిగింది, ఇవన్నీ కూడా బృందావనంలో జరిగాయి. సో బృందావనంలో 50,000 దేవాలయాలు ఉంటాయి. మేము కూడా పుష్కరాలకు అక్కడికే వెళ్తున్నాం రేపు రాత్రి. సో ఇక్కడ ఏమైంది? భక్తి మనకు సార్ మమ్మల్ని కూడా తీసుకోవచ్చు కదా సార్. మీరందరూ 33 మార్క్స్ తెచ్చుకుంటే, మీరందరూ 33 మార్క్స్ తెచ్చుకుంటే ఉత్తరకాశీకి తీసుకెళ్తా. సో ఇక్కడ గోకులంలో అమాయకపు భక్తి మనకు ప్రారంభమైంది. ఆ అమాయకపు భక్తి బృందావనం వచ్చేసరికి ఏమైంది అంటే అంతర్గత దోషాలు మనకు పూర్తిగా పోయి రాసలీల అనేటటువంటి భగవంతుడి యొక్క అనుభవాన్ని మనం పొందాము. రాసము అంటే భగవంతుడి యొక్క అనుభవాన్ని మనం పొందగలిగాము. కాళీయ మర్దనం అనే మనశుద్ధిని మనము చేసుకోగలిగాము. భక్తి, క్లీన్లీనెస్, శుద్ధి, ఆనందం. భక్తి, శుద్ధి, ఆనందం. చెప్పండి ఒకసారి. ముందు భక్తి ప్రారంభం అవ్వాలి, తర్వాత క్లీన్, భక్తి, శుద్ధి, ఆనందం. ఇది చాలా ముఖ్యము. ఈ సమయంలో అక్రూరుడు వచ్చాడు. అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముడిని తీసుకెళ్తాడు. అక్రూరుడు మహాభక్తుడు. ఆయన రాగానే అందరు ఆడవాళ్ళు, చూసావా వచ్చాడు నల్లోడు, మన కృష్ణుడిని పట్టుకెళ్ళిపోతున్నాడు. అక్రూరుడు వీడు. అక్రూరుడు ఏంది? వీడి పేరు క్రూరుడు. వీడి పేరు మన భగవంతుని తీసుకెళ్లిపోతాడా అని చెప్పి అందరూ బాధపడుతున్నారు. కృష్ణుని మధురకు తీసుకెళ్తూ దారి లోపల ఈయన నిజంగానే భగవంతుడా అని చెప్పి చూస్తాడు. ఒకసారి నీళ్ళల్లో మునుగుతాడు. సంజయ్కి మునగగానే అక్కడ విష్ణుమూర్తి కనిపిస్తాడు ఆయనకి. మళ్ళీ బయటికి చూసేసరికి బయట శ్రీకృష్ణుడు రథంలో కూర్చొని కనిపిస్తాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఇన్ని రోజుల పాటు నా మనసులో ఎన్నో శంకలు, ఎన్నో సంకటాలు ఉన్నాయి భగవంతుడా, వాటన్నిటి సందేహాలన్నింటినీ తీర్చేసినటువంటి మహానుభావుడు నువ్వు నిజంగా పరబ్రహ్మవు, నీ విశ్వరూపాన్ని నేను చూశానయ్యా. ఇది జ్ఞాన దర్శనం, జ్ఞానం వచ్చేసింది మనకి. ఇది చూసినట్లయితే ఈ ఘట్టాలన్నీ కూడా కథలు కావు. ఈ ఘట్టాలన్నీ కూడా మన లోపల అంతరంగ చైతన్యము మేల్కొన చేసేటటువంటి కథలు. ఇవన్నీ మామూలు కథలు కావు. కథలుగా తీసుకోవద్దు వాటిని. అక్కడికి వెళ్ళి కృష్ణుడు డాన్స్ చేశాడు కదా అని చెప్పి ఏం డాన్స్ చేస్తారు తెలుసా? స్ప్రింగుల లాగా డాన్స్ చేస్తుంటారు జనాలు. అది పిచ్చి అంటారు దాన్ని. ఇలాగా పడపడ ఈత పరికెలతో కొడుతుంటే దారిలోకి వచ్చేస్తారు. సో భక్తి ద్వారా, ధ్యానం ద్వారా జ్ఞాన దర్శనం దొరికింది అక్రూరుడికి. మధుర ప్రవేశం. మధుర ప్రవేశం అంటే పూర్తిగా జ్ఞానం. మధుర అంటే ఏంటి? మధించిన దాన్ని మనం ఇది చేయడం. కంసుని మధించినటువంటిది మథనం, సాగర మథనం లాగా. మనని మనం మథనం చేసుకున్నప్పుడు ఎన్నో వస్తువులు పుడుతూ ఉంటాయి. పెట్రోల్ ని మథనం చేసినప్పుడు ఎన్నో వస్తువులు పుడుతూ ఉంటాయి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నాఫ్తలిన్, ఎన్నో వస్తూ ఉంటాయి. ఎల్పిజి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత మనకు ఏరోప్లేన్లలో వేసేటటువంటి ఫ్యూయల్, ఇవన్నీ కూడా వస్తాయి. అదే విధంగా ఇది మథనం చేస్తూ ఉండగా అనేక రకాలు, ఇందాక మనం తెలుసుకున్నటువంటి కుబ్జని సరిచేయడం నుంచి మొదలెట్టి కువలయ, పీడనము, చానుల ముష్టికులు, కంసుడు, వీరందరినీ చంపడం, ఈ మథనం ద్వారా మనకు జ్ఞానంలోకి వచ్చేసాము. ఇక అయిపోయింది. అంతర్గత దోషాలు ఏవైతే మనకు ఇప్పటి వరకు కనిపించాయో ఆ దోషాలన్నీ కూడా మనకు దూరం అయిపోయాయి. కాబట్టి గోకులంలో భక్తి స్టార్ట్ అయింది, బృందావనంలో శుద్ధి, ఆ తర్వాత మనకు మధురా నగర్కి వచ్చేసాము. అందులోపల మనము అంతర్గత చైతన్యాన్ని చూసుకోగలిగాము. ఇటువంటి మహోన్నతమైనటువంటి కథలు తెలుసుకున్నాము. గోకులం పూర్తి స్థాయి భక్తి, బృందావనం పూర్తి స్థాయి చిత్తశుద్ధి, అక్రూరుడు పూర్తి స్థాయి మెడిటేషన్, మధుర అనేటటువంటిది మధించడము, జ్ఞానము, కంసుడి వద పూర్తి స్థాయి జ్ఞానం మనకు వచ్చి అహంకారం పూర్తిగా మన లోపల వెళ్ళిపోయింది. భక్తి, శుద్ధి, జ్ఞానము, విముక్తి, ఇదే భాగవతము. అంటే ఇప్పుడు కంసు
చంపడం అనేది మనలో విముక్తి. అజ్ఞానాన్ని చంపడం అంటారా? జ్ఞానం తర్వాత వచ్చేటటువంటి ముక్తి, జ్ఞానం తర్వాత వచ్చేటటువంటి విముక్తి, ముక్తి, మోక్షం లాగా. మోక్షమే. మోక్షమే. విముక్తి అంటే ఏంటి? జన్మల నుంచి విడుదల. విడుదల. కూడా అది. సేమ్ భక్తి, జ్ఞానము, వైరాగ్యము సేమ్ అట్లా 1 by 1 అంతే కదా సార్? ఇక్కడ ఇక్కడ అంటే భక్తిలో గాని, జ్ఞానంలో గాని, వైరాగ్యంలో గాని శుద్ధి తప్పనిసరి కదా. భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు శుద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది, క్లీన్లీనెస్. ఆ క్లెన్జింగ్ ఎలా జరుగుతుంది? ఆ క్లెన్జింగ్ అనే ప్రాసెస్ భక్తిలో ఉన్నప్పుడు తక్కువ తప్పులు చేస్తారు జనాలు. ఈ మాట ఒప్పుకుంటారా మీరు? లేదు సార్ చాలా మంది చెయ్యరు సార్ అని అంటారా? హలో, మాట్లాడండి, మాట్లాడరు. ఒప్పుకుంటాం సార్. మనసులో మదన జరుగుతుంటది సార్, మనసులో మదనం జరుగుతుంటది. ఏమి ఏం చేసే తప్పు మనకే తెలుస్తుంటది. ఇప్పుడు గుడిలోకి వెళ్ళి బూతులు మాట్లాడతారండి మీరు? ఎందుకు మాట్లాడుతుంది సార్? బయట మాట్లాడండి. గుడిలో మాట్లాడడం కాదు సార్, గుడిలో మాట్లాడడం కానీ సార్, బయట బాగా మాట్లాడతాం సార్. ఒక్క నిమిషం ఎప్పుడు రావాలి? ఎక్కడా మాట్లాడడం. మాట్లాడే వాళ్ళని ఇంటంటే నేను చిరాకు వచ్చేసి సార్, వాళ్ళని ఎట్ట కొట్టాలో అర్థం కాదు నాకైతే మాత్రం. అయితే సో ఇప్పుడు ఏమైంది? భక్తి అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, భక్తి వల్ల మనం శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగిందంటే మెల్లమెల్లగా జ్ఞాన మార్గంలోకి వెళ్ళాము. జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఇక మోక్షమే. సో ఈ విధంగా మనకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. కృష్ణుడు అంటే ఏంటి? గోకులం నుంచి మన మధుర ఏదైతే ఉందో, అంటే మన హృదయం నుంచి, మన హృదయంలో ప్రారంభమయ్యి మన అహంకారాలని పోగొట్టుకునే వరకు ప్రయాణం. ఈ యాత్ర మరెక్కడో జరగడం లేదు, మనలోనే జరుగుతుంది. అత్యద్భుతమైనటువంటిది. మరి ఊర్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు ఇక్కడ కంసుని చంపాడు, మరి వాళ్ళ సంగతి ఏంటి? తర్వాత దశకంలో మనకు అవే వస్తాయి. మరి వాళ్ళందరూ రాసలీలను అనుభవించినటువంటి వాళ్ళు. రాసలీల అనేటటువంటిది అద్భుతమైనటువంటి శరదృతువులో అద్భుతమైనటువంటి పౌర్ణమి రాత్రి, నిర్మలమైనటువంటి చంద్రకాంతి, పొంగి పొరలుతున్నటువంటి యమునా తీరం. తర్వాత మళ్ళీ మనం ఇంకొక 3-4 దశకాల తర్వాత తెలుసుకుంటాం. ఆవిడ శ్రీకృష్ణుని చాలా ప్రేమిస్తుంది యమునా నది, కానీ ఆవిడ నది రూపంలో ఉంది, స్త్రీ రూపంలో రావాలి. అన్నయ్యకి చెప్తుంది యమధర్మరాజుకి, కాళింద పర్వతంలో నేను తపస్సు చేస్తాను. తపస్సు చేస్తే శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరమ్మా నువ్వు అంటే, నేను నిన్ను ప్రేమించాను, అందుకని నీ గురించే తపస్సు చేస్తున్నాను అని. అప్పుడు ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఓ సింతేనా అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాడు. సో అటువంటి యమునాదేవి రాసలీల రోజునాడు రాసలీల మొత్తం చూస్తుంది ఆవిడ. తను కూడా స్త్రీ రూపంలో రాకపోయింది ఏంటి అని చెప్పి బాధపడుతోంది. ప్రకృతి మొత్తము కూడా స్త్రీ రూపంలోకి మారిపోయింది. భగవంతుడు ఒక్కడే పురుష రూపంలో ఉన్నాడు. భగవంతుడి యొక్క అనుభవాన్ని ప్రపంచం అంతా కూడా చూస్తుంది. భగవంతుడి యొక్క అనుభవాన్ని హృదయంలో నింపుకోవడానికి దేవతలు, రాక్షసులు, గంధర్వులు, విద్యాధరులు అందరూ వచ్చి చూస్తున్నారు. చెట్లు, చేమలు, పక్షులు, క్రిములు, కీటకాలు, అరణ్యంలో ఉన్న జంతువులు, గోలోకంలో ఉన్నటువంటి జంతువులు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి భగవంతుడి యొక్క అనుభవం కోసము. అత్యద్భుతమైనటువంటి ఆ అనుభవాన్ని అందరూ కూడా ముద్రించుకోవాలి. ఇది దొరికినటువంటి చివరి అవకాశము అని చెప్పేసి అందరూ. ఏంటి శరదృతువు అంటే? నిన్ను క్లీన్ చేయడము. పౌర్ణమి చంద్రుడు అంటే ఏంటి? జ్ఞాన స్వరూపము, పూర్తి స్థాయి జ్ఞానము, పూర్ణుడు అయినటువంటి వాడు భగవంతుడు అని చెప్పి తెలుసుకోవడము. యమున ఎవరయ్యా? ఉప్పొంగుతో పైకొస్తున్నటువంటి నీ మనస్సే యమున. ఎక్కడ జరిగిందయ్యా ఇది? బృందావనంలో జరిగింది. అదే నీ హృదయము. మరి రాత్రి పూటే ఎందుకు జరిగింది? డే టైంలో ఎందుకు జరగలేదు? ఎందుకంటే బాహ్య ప్రపంచం నుంచి నువ్వు అంతర్ముఖతకి వెళ్తావు రాత్రిపూట. రాత్రిపూట కాకుండా డే టైంలో ఎప్పుడు మనం బయట జనాలతో కబుర్లు చెప్తూ ఉంటాం. రాత్రి అయిందంటే మనలో మనం రమిస్తూ ఆనందంగా ఉంటాం. అటువంటి మహత్తరమైనటువంటి రాసలీల జరుగుతుందయ్యా. వేణువు ఊదాడు. ఆ శబ్దం మీరు గోపికలందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. గోపికలంతా కూడా ఆ వేణువు మరేదో కాదు, మనలో ఉన్నటువంటి ఆ ఓంకార నాదం, ఆ మురళీనాదం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క పిలుపు. ఈ గోపికలందరూ కూడా జీవాత్మలు. మీరు, నేను, చెట్లు, చేమలు, పక్షులు, యమునా నది అన్ని కూడా జీవాత్మలు. నేనెవరు, జీవితానికి పరమార్థం ఏంటి, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వెతుకుతూ అన్ని ప్రశ్నలకు సమాధానము ఆ ఓంకారం అనేటటువంటి మురళీగానము. గోపికలందరూ ఇల్లు వదిలేశారు, భర్తలను వదిలేశారు. అంటే ఎవరి భర్తని వాళ్ళు, పిల్లల్ని వదిలేశారు, అందరినీ వదిలేశారు. అత్తగారిని, మామగారిని, తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేశారు.
అన్ని వదిలేసి కృష్ణుడి దగ్గరికి పరిగెట్టారు. అంటే ఏంటి? శారీరకంగా వదలడం కాదు, మనస్సు బాహ్య విషయాలన్నింటికీ కూడా దూరంగా అవుతూ ఆనందమయమైనటువంటి స్థితిలో ఉండడం. ఉపనిషత్తులలో దీన్నే మనం వైరాగ్యం అని చెప్పుకుంటాము. అద్భుతమైనటువంటి ఆ వైరాగ్యము. బాహ్య వస్తువుల పైన నాకు ఇంకా ఎటువంటి అటాచ్మెంట్ లేదు ఓ భగవంతుడా. రాసలీల వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఆనందంగా అందరూ కబుర్లు చెప్తుంటే అందరూ చక్కగా వాళ్ళ ఓడీలన్నీ పరిచేసి ఆయనకు పెద్ద సింహాసనం తయారు చేసి ఆయన కూర్చుంటే అందరు ఇలా పెట్టుకుని వింటూ ఉంటారు శ్రద్ధగా. ఆయన అంటాడు చలో నెక్స్ట్ ట్యూన్ అని చెప్పేసి పాట పాడుతూ ఉంటాడు. వీళ్ళందరూ అది వింటూ తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటారు. ఒకరి పైన ఒకరికి అసూయ లేదు. శ్రీకృష్ణుడు నాకే సొంతం ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ మహాభక్తులు, కొన్ని కోట్ల జన్మలుగా ముక్తిని ఎదురు చూస్తున్నటువంటి మహానుభావులైనటువంటి భక్తులు, గంభీరమైనటువంటి ఆ యోగ స్థితిలో ఉన్నటువంటి ఆ మహానుభావులందరూ అక్కడ ఉన్నారు. ఒక్కసారిగా శ్రీకృష్ణ భగవానుడు కనిపించకుండా మాయమవుతాడు వారికి. ఎందుకంటే వారికి చిన్న అహంకారం వస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వారికి విరహం స్టార్ట్ అవుతుంది, తపన స్టార్ట్ అవుతుంది, ఆర్తి స్టార్ట్ అవుతుంది. అప్పుడు వారందరూ కూడా గోపికా గీతాలు, ఆ అద్భుతమైనటువంటి గోపికా గీతాలను మనము మెడిటేషన్ పద్ధతిలో నేర్చుకున్నాము. అద్భుతమైనటువంటి గోపిక. ఇది ఏ గోపికా గీతాలంటే ఏంటి? గోపికలు కృష్ణుడి కోసం పాడే కాదు, ఒక జీవాత్మ పరమాత్మ కోసమై ఆర్తితో భగవంతుడా నన్ను నీ దగ్గర చేర్చుకో అని చెప్పేటటువంటిది. సంపద కోసం కాదు, నీ స్వార్థం కోసం కాదు, ఏవో సిద్ధుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, ఏమి కోసము కాదు. భగవంతుడా నువ్వే కావాలి మాకు, ఇంకా మరి ఏది వద్దు. వారి లోపల అహంకారం పోయిన తర్వాత అప్పుడు రాసలీలలో నృత్యం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక్క మాట, ఇక్కడ రాధాదేవి మామూలుగా అయితే భాగవతంలో రాధ అనే క్యారెక్టర్ ఉండదు. కాకపోతే మనకు నారాయణీయంలో మాత్రం రాధ అనే క్యారెక్టర్ ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. సరే, మొత్తం మీద అందరి గర్వము పోయిన తర్వాత ఎలా పోతుంది గర్వము? శ్రీకృష్ణుడు మా అంతర్ధానం అయిపోతాడు. అందరూ వెతుకుతూ ఉంటారు ఎక్కడున్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పి. వాళ్ళకి తెలియని తప్పు ఏంటంటే మేమేం తప్పు చేశాము అనే విషయం ఎవరికి తెలియదు. అలా బాధపడుతూ వెతుకుతూ ఉంటారు. చివరికి శ్రీకృష్ణుడి అడుగుజాడలు, దానికి ముందు ఒక అమ్మాయి అడుగుజాడలు కనిపిస్తూ ఉంటాయి. చివరికి శ్రీకృష్ణుడి అడుగుజాడలు మాత్రమే నేల మీద ఒత్తినట్టుగా ఆ వర్షపు నీరుతో మెత్తగా అయినటువంటి ఆ ప్రాంతంలో, అంటే ఆవిడని ఎత్తుకుని ఆవిడతో పూలు అందించి ఆవిడకి ఆనంద పెడుతున్నాడు అనేటటువంటిది అందరూ గుర్తించి మరింత అసూయకు గురవుతారు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. వీళ్ళందరూ అడుగుతారు, ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీకృష్ణుడు ఏడి అంటే, నా పేరు రాధ. శ్రీకృష్ణుడు మీ ఎవరికి దొరకకుండా నాకే దొరికాడు అని చెప్పి గర్వపడ్డాను, మాయమయ్యాడు. అప్పుడు వీళ్ళందరికీ తెలుస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పేమిటో. అప్పుడు ఒక్కసారిగా భగవంతుడిని తప్పైంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఏ తప్పైతే వాళ్ళు కాత్యాయని వ్రతం లోపల వస్త్రములు ధరించకుండా స్నానం చేసినప్పుడు చేస్తారో అదే తప్పు ఇప్పుడు వారికి అహంకార రూపం లోపల తెలిసింది. ఆ అహంకారాన్ని వదలగానే అక్కడికి భగవంతుడు రావడము, ప్రతి గోపిక పక్కన మరొక కృష్ణుడు, ప్రతి హృదయంలో, ప్రతి జీవిలో, ప్రతి చైతన్యంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఒక్కడే. నీలో, నాలో, మనందరిలో పవిత్రమైనటువంటి ఆ భగవంతుడు ఒకడే. ఇదే ఉపనిషత్తులో చెప్పేది కూడా ఇదే. ఏకో వశి సర్వభూతాంతరాత్మ. అందరి లోపల ఉన్నటువంటిది ఒకడే. అందరిలో వశి, ఏకో వశి ఒక్కడే ఉన్నాడు. సర్వభూత అంతరాత్మ, అన్ని అంతరాత్మల్లోనూ ఉన్నటువంటి రూపం ఒక్కటే. అలా కళ్ళు మూసుకుని ఆ నిర్మలమైన పౌర్ణమిని ఊహించుకుందాం, ఆ యమునా తీరాన్ని ఊహించుకుందాం, ఆ బృందావనాన్ని ఊహించుకుందాం, ఆ ఇసుక తెన్నెలని ఊహించుకుందాం, అందమైనటువంటి ఆ గోకులాన్ని ఆ బృందావనాన్ని ఊహించుకుందాం. కృష్ణుడి మురళి గానం వస్తుంది అని ఊహించుకోండి. మన హృదయంలోంచి వస్తున్న గానాన్ని ఊహించుకోండి. మన ఆలోచనలు, మన బాటలు, మన మాటలు, మన చుట్టాలు, మన బంధువులు వీరందరినీ వదిలేసేయండి. నేను ఒక గోపికను కాదు, నేను భగవంతుడి యొక్క రూపాన్ని. కృష్ణుడి వైపు నడుస్తున్నాను నేను. నా జీవితం అంతా కూడా కృష్ణుడి వైపే పయనము. నా బతుకంతా కూడా భగవంతుడిని వెతకడానికి ఉన్నటువంటి మార్గమే. ఓ భగవాన్, నువ్వు నాకు కనిపించవా? నువ్వు నాకు బయట లేవు, నా లోపలే ఉన్నావు భగవంతుడా. నేను నీ దాసిని. నేను సోహం 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 సోహం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇలాగా భగవంతుడు చుట్టూ తిరుగుతున్నాం. కృష్ణుడు వేరు, గోపికలుగా వేరు కాదు. ఇప్పుడు అందరిలో కృష్ణుడే కనిపిస్తున్నాడు. గోపికలు వేరుగా లేరు, కృష్ణుడు వేరుగా లేడు. మనమందరము వేరుగా లేము, భగవంతుడు వేరుగా లేడు. అందరము ఒకే రూపంలో కనిపిస్తున్నాము. సర్వదం కల్విదం బ్రహ్మ, సర్వదం కల్విదం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ,
అయమాత్మ బ్రహ్మ. భక్తికి పరాకాష్ట ప్రేమ, ప్రేమకు పరాకాష్టము భగవంతుడి లోపల ఐక్యమైపోవడం. ఐక్యంలో అయిన తర్వాత ఏం దొరుకుతుంది మనకు అంటే సంపూర్ణమైనటువంటి బ్రహ్మానందము. గోపికలు ఎవరో కాదు, జీవాత్మలు. కృష్ణుడు ఎవరో కాదు, పరమాత్మ. ఈ రాస్ ఏదైతే ఉందో ఇది ఆనందాన్ని మనకు చూపించేటటువంటిది బ్రహ్మానంద స్థితి. బృందావనంకి వెళ్తున్న వారందరికీ కూడా ఆత్మలోని ఆ ఆనంద స్థితి. గోవర్ధన పర్వతం మనకు గనక భక్తిని నేర్పిస్తే, కాళీయ మర్దనం గనక మనకు మనస్సును శుద్ధి చేసుకోవాలని నేర్పిస్తే, రాసలీల మనకు బ్రహ్మానందాన్ని నేర్పిస్తుంది. మహోన్నతమైనటువంటి ఆ బాల్య దశలో ప్రేమ, భక్తి, చిత్తశుద్ధిని నేర్పించాడు భగవంతుడు. యవ్వనంలో మధురకు తీసుకెళ్లాడు. పరిపక్వ దశ లోపల ద్వారకాకి ఇంకా మనం వెళ్ళలేదు, వెళ్దాం ద్వారకాకి. కాబట్టి కృష్ణుడు ఎవరు అంటే మహానుభావుడు. ద్వారకకు తీసుకెళ్తాడు. ద్వారక అంటే ఏంటి? ద్వారాల యొక్క సమూహము, మనందరి శరీరాల యొక్క సమూహము. అక్కడికి వెళ్దాం రేపు సాయంత్రం అక్కడికి వెళ్దాం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ద్వారకా ధ్యానం అంటే చేసుకొని మోక్షానికి దగ్గర ఏ ధ్యానం ద్వారం బాగుంది కూడా సార్. లేదు సార్. నేను ధ్యానం చేసుకుని కూర్చున్నా ఇప్పుడు. శ్రీకృష్ణ సార్. సూపర్ సార్. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, చెప్పండి. చాలా బాగుంది సార్. కృష్ణుని చూపించారు ఈ రోజు. ఎప్పటి నుంచి అడుగుతున్నాను నేను. మళ్ళీ రాసలీల మెడిటేషన్ గుర్తొచ్చింది సార్. ఓనీలు చుట్టూతో పరుచుకొని గోపికలు ఓనీలు వేసుకొని అలా మధ్యలో కృష్ణుడు మీరు ఇలా చూపించటము, బుగ్గ మీద చేయి పెట్టుకుని అలా ఇమాజిన్ చేసుకుంటే ఎక్కడో వెళ్ళిపోయినట్టుంది సార్. నిజంగా చాలా బాగుంది. ఆ ఇసుకలో ఆ పాదాలు, కృష్ణుడి పాదాలు, అవి ఇమాజినేషన్ బాగుంది సార్. జై శ్రీకృష్ణ. శాంతకుమారి గారు. శాంతకుమారి గారు. బృందావనానికి వెళ్ళినట్టుందండి మాకు. బృందావనానికి వెళ్ళినట్టు చాలా బాగుంది. జై శ్రీకృష్ణ. ధ్యానం అటు బృందావనం అటు పక్కంతా రాధ ఇది ఎక్కువ ఉంది కదా. మామూలుగా రాధ మనకి అసలు లేదు అనేది కూడా ఉంది కదా. కానీ అక్కడ రాధ తప్ప ఏమీ కనిపించదు. ఏ గుళ్ళో చూసినా రాధే రాధే ఇదే ఉంటుంది మొత్తం. చూసేటప్పుడు కూడా రాధే రాధే అంటారమ్మా. వాళ్ళకు గోలోకము ముఖ్యంగా సార్. రాధాకృష్ణులే మెయిన్, తర్వాతే వీళ్ళందరూ బ్రహ్మ గాని శివుడు గాని అని కూడా అంటారు కదా సార్. వాళ్ళ నమ్మకం. చాలా చాలా భోగ్యంగా ఉంది స్వామి. స్వామి శ్రీనివాస్ గారు అనండి. నన్ను గాడ్ బ్యాన్ చేసేస్తున్నారు. శ్రీనివాస్ గారు అనండి సార్. జై శ్రీకృష్ణ. మణి గారు, తర్వాత సత్యప్రభ. ద్వారకా తీసుకెళ్తున్నాం అంటే మోక్ష ద్వారానికి దగ్గరగా తీసుకెళ్తున్నాం అని కూడా ఊహించుకోవచ్చు కదా. తప్పకుండా. అదే ఇప్పుడు మనం వచ్చే 5 దీంట్లోపల ఆయన ద్వారకాలో ఎలా ఇల్లు కట్టించాడు, ఆయన వివాహాలు ఎలా జరిగాయి అన్ని తెలుసుకుందాం. రేపు నాకు ఏమాత్రం టైం ఉన్నా, రేపు వీలైతే మనకు రేపు హరిత రేపు నీ క్లాస్ క్యాన్సిల్ చేద్దాము. లేదనుకుంటా కదా రేపు క్లాసు. ఎందుకంటే రేపు ఒకరోజు నీ క్లాస్ క్యాన్సిల్ చేసి మనం, ఎందుకంటే నేను మళ్ళీ రైలు ఎక్కాలి. సో క్యాన్సిల్ చేసి మనం రేపు కూడా ఇదే చెప్పుకుందాము. రేపు ఒక్కసారి కొద్దిగా ద్వారకాకి తీసుకెళ్దామని ప్లాను. రేపు 8 o'clock 7:30కి కానీ 8కి కానీ నేను చెప్తాను. సరేనా? అందరూ కొద్దిగా కూర్చుకోండి. 7:30 8కి మనం పెట్టుకుందాం రేపు క్లాసు. ఎవరు రేపు వేరే క్లాసులు అటెండ్ అవ్వకండి. జస్ట్ ఇది ఒక్కటి మనకు గంటన్నర చెప్పుకొని ఆపేసుకుందాం. నేను 9 కల్లా క్లోజ్ చేసుకుంటే మళ్ళీ నాకు కొద్దిగా టైం దొరుకుతుంది. ఇంకా ప్యాకింగ్ అది ప్లస్ ఇంకా మాకు రేపు అంతా RSS వర్క్ ఉంది. సో ఇప్పుడు అందరూ వెళ్తూ ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు మీతో మాట్లాడుతూ ఉన్నాను. అందరూ రాత్రి వెళ్ళిపోయారు. సరే నేను ప్రవచనం ఉందని అక్కడ పోయి ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. సో అక్కడ కూడా ఎవడన్నా పొరపాటున స్వామి అన్నారంటే చచ్చూరుకుంటాను. సో అందుకోసం అని ఇక్కడే అక్కడ అన్నారు, పోనీ ఒక రూమ్ లో కూర్చొని చెప్పుకో అన్నారు, కానీ ఎందుకులే ఇక్కడ ఇంట్లోంచే చెప్దామని చెప్పాను. ఇంకెవరికైనా మీరు ఎప్పుడు శృతిలీలలు చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది సార్. ఇప్పుడు కొంచెంగా చెప్పారు, అప్పుడు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఏదో సూక్ష్మంగా అట్లా ఇంట్రడక్షన్ శృతిగీతలు అదే గోపికా గీతలు సార్ కలుపుకొని చెప్పారు. చాలా బాగుంది. ఆన్సర్లు కూడా రాశాం, క్వశ్చన్ ఆన్సర్లు వాటి మీద.
కరెక్ట్ కరెక్ట్. చాలా బాగుంది సార్ ఈరోజు. బాగుంది సార్. ధ్యానం చేయడానికి చాలా బాగుంది. సూపర్. ధ్యానంలో ఇప్పుడు కృష్ణుడు ధ్యానం అక్కడ చేసుకుని కూర్చున్నాను నేను. అనిపించింది. మీరు చెప్పే ప్రవచనాలకు నేను ధ్యానం మగనంగా కూర్చున్నా. చాలా సూపర్ ఉంది. సార్ రాధ పేరు ఈ గోపికలను అందరిని రిప్రజెంట్ చేస్తూ పేరు ఉంచాలని అట్లా రాధలాగా రాస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. వేరే పురాణాలలో ఉన్నాయి. వేరే పురాణాలలో రాధాదేవి ఉంది. ఒక్క భాగవత పురాణంలోనే లేదు. భాగవత పురాణంలో రాధ అనే క్యారెక్టర్ లేదు. అయితే నారాయణ భట్టాద్రి మాత్రం రాధ అనే క్యారెక్టర్ ఉంటుంది. తర్వాత మనం చెప్పుకుంటాం ఉద్ధవుడు వెళ్తాడు. యాక్చువల్ గా వీళ్ళందరినీ గోపికలందరినీ ఊరడించడానికి ఉద్ధవుడు వెళ్తాడు. అప్పుడు కూడా రాధా క్యారెక్టర్ ని చెప్తాడు. రాధకి ప్రత్యేకంగా పువ్వులు అవి పంపిస్తాడు. స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి రాధకి. అంటే కానీ భాగవతంలో ఉండదు. నేను మీకు ఏంటంటే వ్యాస భాగవతం చెప్తూ నారాయణీయం చెప్తూ ఉంటాను. అయితే ఏమైందంటే భక్తులు జనరల్ గా కూడా భక్తి భావంలో రాయడం తప్పులేదు. ఇప్పుడు ఇంతమంది భార్యలు ఆయనకు ఉన్నప్పుడు ఒక రాధను ఎక్స్ట్రా పెడితే తప్పేముంది? తప్పేమీ లేదు. రాధాకృష్ణుల ప్రేమ అమరం. సో రాధ అంటే ఆత్మనే కదా సార్. ఆత్మనే, ఆయన ఆత్మనే రాధ. అలా అనుకుని మనం ఇది సరిపోతుంది. కానీ రాధ అనే క్యారెక్టర్ మాత్రం భాగవతంలో ఉండదు. వ్యాస భాగవతం, వ్యాస శ్రీమద్ భాగవతంలో ఉండదు. బస్ అదొకటి గుర్తుంచుకోండి. జై గోపికలు శ్రీకృష్ణ. 16 లక్షల మంది గోపికలు అది అంటారు. అది నిజమే అంటే అంతమంది భార్యలు అని అది కరెక్టేనా సార్? లెక్క అంటే 16,000 మంది భార్యలు కాదమ్మా, 16,000 మంది నరకాసురుడి దగ్గర విడిపిస్తారు. అది కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఈ రేపు గాని తర్వాత వచ్చే వారంగా మనం చెప్పుకుందాము. 16,000 మంది జరాసంధుడి దగ్గర కదా సార్ విడిపించి జరాసంధుడు కాదు, నరకాసురుడు. చేయండి, నన్ను ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంత కన్ఫ్యూజ్ చేయండి. నరకాసురుడి దగ్గరే కరెక్టే చెప్పాను. సో వాళ్ళు భార్యలుగా భావిస్తారు అంతేకానండి అతను పెళ్లి చేసుకోవడం కాదు కదా. చేసుకుంటాడు, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అందరినీ కూడా వారిని చేసుకుంటాడు. ఎందుకంటే ఒక స్టేటస్ ఇప్పిస్తాడు వారికి. వారందరికీ కూడా ఒక స్టేటస్ రావాలి. ఏంటంటే శ్రీకృష్ణుడి భార్యలు అనే స్టేటస్ వస్తే వారందరికీ కూడా మర్యాద దక్కుతుంది. అందుకని చెప్పి వారందరినీ, ఇప్పుడు భార్యలు అంటే ఈ పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురాలు చేశా అనేటటువంటి డౌట్ వస్తుంది నారదుడికి. వచ్చి 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా, మరి నిజంగానే వీరందరినీ భార్యలుగా భావిస్తున్నాడు ఆయన. వెళ్ళి చూసేసరికి ప్రతి భార్యతోటి ఆయన కనిపిస్తాడు. అప్పుడు అనుకుంటాడు, పరమాత్మ నీ రూపాన్ని ఇప్పుడు గుర్తించానయ్యా, అందరిలో ఉండే చైతన్యమే నువ్వు. కేవలము 16,000 మంది గోపికలు, 8 మంది 16,000 మంది నరకాసురుడి దగ్గర దొరికిన బందీలైన వారు 8 మంది నీ భార్యలే కాదు, మా అందరి హృదయంలో కూడా నువ్వే ఉన్నావయ్యా అని గుర్తిస్తాడు నారదుడు. అది కూడా మనకు వస్తుంది నారాయణీయంలో. అన్ని మీరు ఫ్యూచర్ ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఎట్లాగా? నేను జవాబు చెప్పగలను కానీ ఇవాళ దాని మీద చెప్పండి. సంతానం కూడా ఉందని చెప్పినాడు కదా. సంతానం సృష్టికి 40,000 మంది అయితే చెప్పారు. 80 మంది సంతానం మోక్షులు. ఇంకా ఏమన్నా మీరు ఫ్యూచర్ ప్రశ్నలు అడగండి, ఇవాళ దాని గురించి మాట్లాడండి. ఇవాళ వరకు మనం చెప్పుకున్న, ఇవాళ మనం ఏం తెలుసుకున్నాము? వేదాలు, పురాణాలు, కావ్యాలు అంటే ఏంటి, అందులోపల భాగవతం యొక్క ప్రశస్తి, ఆ భాగవతం ఎలా ప్రారంభమైంది, ఆ భాగవతంలో వివిధ అంశాలు క్లుప్తంగా స్పృశిస్తూ ముఖస్థానమైనటువంటి శ్రీకృష్ణ స్కందంలోకి ప్రవేశించాము, దశమ స్కందంలోకి. ఈ దశమ స్కందం లోపల మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? శ్రీకృష్ణుడు యొక్క పూర్వ భాగం, అంటే శ్రీకృష్ణుడు కంసుని వధ చేసే వరకు. ఇప్పుడు ఇక ఉత్తర భాగంలో అనేక కథలు ఉంటాయి. శ్రీకృష్ణుడు యొక్క వివాహాలు, శ్రీకృష్ణుడు ద్వారకకి వీళ్ళందరినీ తీసుకెళ్లడం, జరాసంధుని చంపడము, కాలయవనుని చంపడము, తర్వాత పాండవుల ద్వారా వారందరికీ ఇవి చేయడము, తర్వాత ఈయన 8 మందిని పెళ్లి చేసుకుంటాడా, 8 మందిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఆ కథలు, ఈయన కొడుకుల లవ్ స్టోరీస్ ఏంటి, ఇంకా లవ్ స్టోరీస్ ఇక మీకు ఫుల్ పండుగ, బోలెడన్ని కథలు. ఓకే, సో ఇవన్నీ అయిన తర్వాత చివరికి ఇంతకు ముందు చెప్పిందంతా గుర్తొస్తూ ఉన్నాయి. మరి అంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం కదా ఇది మనం భాగవతం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. అందుకే అంటా కదా, ఏ విధంగా అయితే పాపం ఆయన శుభమ్మకి ఇష్టమో మాకు మనందరికి కూడా ఇష్టమైపోయింది. రవి విజయ మేడం, మీ వాయిస్ కట్ అవుతుందమ్మా, మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. రవి విజయ నారాయణి గారు, మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. మళ్ళీ ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రవి విజయ్ గారు మాట్లాడండి. రవి విజయ్ గారు మాట్లాడండి, మీ వాయిస్ కట్ అయింది. సరే, అయ్యారు కానీ ఎందుకో మాట్లాడలేదు. అయ్యో, కట్ అవుతుందమ్మా నీ వాయిస్ కట్ అవుతుందమ్మా. కొన్ని టైప్ మెసేజ్ టైప్
నీ మెసేజ్ టైప్ చేయమ్మా, నీ వాయిస్ వినిపించడం లేదు, మెసేజ్ టైప్ చేయి, నేను జవాబు చెప్తాను. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు కానీ ఆలోచనలు కానీ ఉన్నాయా? రేపు మనము మరింత ముందుకెళ్తాము కథ లోపల. ఇప్పటి వరకు 75 దశకాలలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నాము. మనం అందరం అనుకున్నట్టుగా కొత్త నారాయణీయం బ్యాచ్ ఈ నెలాఖరులో స్టార్ట్ అవుతుంది. అంతవరకు కూడా మనం ప్రతిరోజు భాగవతం యొక్క లీలలు, భాగవతంలో ఉన్న ముఖ్య ఘట్టాలు, భాగవతంలో నేను చెప్దాం అనుకున్నటువంటి ఇంకా ముఖ్యమైన పాయింట్లు, ప్లస్ ఈ 75 నుంచి 100 వరకు ఉన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఈ 10 రోజుల పాటు మనం అవే డిస్కస్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ నారాయణీయం ప్రారంభం అవుతుంది. ఆ నారాయణీయం ప్రారంభమైన తర్వాత మళ్ళీ మనకు వారానికి ఒక రోజు నారాయణీయము, మిగతా ప్రవచనాలు అవి అలాగే కొనసాగుతాయి. కొత్త బ్యాచ్ 29 నాడు స్టార్ట్ అవుతుంది. జూన్ 29 నాడు సరైనటువంటి పద్ధతిలో తత్వ చింతనతో నేర్చుకోండి. తత్వ చింతన వద్దు సార్ మాకు బండగా చదవాలంటే వద్దు, మానేయండి. తత్వ చింతన రోజు మీకు హరిత చెప్తుంది, వారానికి ఒక రోజు నేను చెప్తాను. శ్రద్ధగా అందరూ కూడా వినాలి. జై శ్రీకృష్ణ. భాగవతం బుక్ ఏది చదవాలి అని ప్రశ్న అడిగారు. భాగవతం బుక్ కేవలము వేదవ్యాసుడు రాసినది మాత్రమే చదవండి. పోతనది తెలుగులో ఉంది, బాగుంది, కానీ వేదవ్యాసుడు పుస్తకమే చదవండి, కొనుక్కొని చదువుకోండి. ఓకేనా? ఆపుకుందామా? ఇంకేమన్నా ఉన్నాయా? శ్రీకృష్ణుడికి ప్రియ భక్తుడా సార్? అవునండి, ఆయన చుట్టము, ఆయన ప్రియ భక్తుడు, రెండు కూడాను. ఆయన చేసే అన్ని డెసిషన్స్ లో కూడా ఆయన ఉంటాడు, ఉద్ధవుడు ఉంటాడు. ఆయన ప్రియ భక్తుడు. ఉద్ధవ గీత కూడా మనకు వస్తుంది. ఆ ఉద్ధవ గీత కూడా మీకు కనీసము నేను 10-15 వారాల పాటు చెప్తాను. ఇప్పుడు మనకు భగవద్గీత ఇంకొక 2 నెలల్లో అయిపోతుంది. భగవద్గీత 2 నెలల్లో అయిపోగానే భగవద్గీత మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. అందులోనే ఉద్ధవ గీతను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ చెప్తాము. ఉద్ధవ గీత సుమారుగా 20-25 వారాలు పడుతుంది. భగవద్గీత మళ్ళీ 2 సంవత్సరాలు, ఎప్పట్లాగానే 2 years పడుతుంది భగవద్గీత. జై శ్రీకృష్ణ. ఇది సెప్టెంబర్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇక మిగతావన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని ఆగిపోయేవి ఆగిపోతాయి. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అందరూ ఈ రోజు క్లాస్ ని వీలైనన్ని సార్లు వినండి. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన తర్వాత మరింత శ్రద్ధగా వింటే ఈ క్లాస్ లోపల 90% మీరు మనమంతా బాగవడానికి కావాల్సిన విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని వాటన్నింటినీ కూడా చక్కగా అవగతం చేసుకుంటూ మళ్ళీ వినండి. ఒక్కొక్కడు 10 సార్లు వినండి. ఇక భాగవతం పూర్తిగా అర్థమైపోవాలి. తర్వాత నారాయణీయ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కానీ, తర్వాత మళ్ళీ మనము చెప్పుకునేటప్పుడు కానీ అత్యంత సులభంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకేనా? ప్రశ్నలు ఏమీ లేకపోతే ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, భక్తి మార్గంలోంచి మళ్ళీ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలని, మనని మనము పరిశుద్ధపరచుకోవాలని, అనేక విషయాలని, అనేక సంఘటనలని, శ్రీకృష్ణుడి జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనని మన జీవితానికి అన్వయించుకుంటూ ఎన్నో విషయాలని తెలుసుకున్నాం. కాబట్టి ఈ అమోఘమైనటువంటి భగవద్ జ్ఞానాన్ని వీలైనన్ని సార్లు వినండి. 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు విని ఎంత వీలైతే అంత అవగతము. ప్రతి పదాన్ని ఫాలో అవ్వండి, ప్రతి వాక్యాన్ని కాదు, ప్రతి పదమును ఫాలో అవ్వండి. ఇవాళ చెప్పిన క్లాసులో ప్రతి పదమును ఫాలో అవ్వండి. మీకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. మీ లోపల ఉన్నటువంటి చైతన్యం, మన లోపల ఉన్నటువంటి చైతన్యం జాగృతం అవుతుంది. అందరూ కూడా ఆ దారిలో వెళ్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 7:30కు. మళ్ళీ గుర్తుంచుకోండి, రేపు ఎర్లీగా స్టార్ట్ చేస్తాం ప్రవచనము. అంతవరకు కూడా అందరికి శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. ఇదే గ్రూప్ లోపల ఉంటుంది ప్రవచనం రేపు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కృష్ణ, థ్యాంక్ యూ సార్.